అనుకుంటాను. సో, మీ టీమ్ అందరికి కూడా మీరు ఫోన్ చేసి ఉంటారు. సో, ఇంకా ఎవరన్నా రాలేదు అంటే గనక తొందరగా అటెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈరోజు స్పెషల్ గెస్ట్ స్పీకర్ సో మనకు రావడం జరిగింది. సార్ యొక్క మాటలు చానా మంది లైఫ్‌ని మార్చినాయి. సో మన లైఫ్ కూడా ఖచ్చితంగా ఈరోజు డిసిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరి వ్యక్తి యొక్క లైఫ్ కూడా రాబోయే 1-2 ఇయర్స్‌లో ఖచ్చితంగా మారబోతుంది. కాబట్టి మనకు మార్నింగ్ జూమ్ సెషన్ అనేది చానా ఇంపార్టెంట్. మనం లేట్ చేయకుండా మనం మన యొక్క గెస్ట్ స్పీకర్, మన యొక్క అప్‌లైన్ సక్సెస్‌ఫుల్ అప్‌లైన్ సార్ యొక్క టీచింగ్స్ మనం ఆల్మోస్ట్ హెల్త్ సప్లిమెంట్స్‌లో మనం తీసుకుంటా ఉంటాము. సో, హెల్త్ సప్లిమెంట్స్ పైన ఈరోజు చాలా మందికి అవగాహన ఉంది అంటే సార్ ఇచ్చిన టీచింగ్స్ చాలా మందికి ఉపయోగపడినాయి. దాన్ని ఉపయోగించుకొని చాలా మంది సార్‌కి కూడా సో మెసేజ్ చేస్తా ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే హెల్త్‌కి సంబంధించిన సెషన్ హెల్త్‌కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ క్లారిటీ ఇచ్చే పర్సన్ మన యొక్క ప్రసాద్ సారు. సార్‌కి వెళ్ళిపోతది. క్యాలిక్యులేషన్స్ అంటే నాకు ఫోన్ వస్తాయి. కానీ హెల్త్‌కి సంబంధించిందంటే సార్‌కి వెళ్ళిపోతది. అలాంటి సార్ యొక్క మాటలు మనం ఈరోజు వినబోతా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా పెన్ను, బుక్కు దగ్గర పెట్టేసుకొని సో సార్ చెప్పే పాయింట్స్‌లలో మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ 1 ఇయర్‌లో ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ 100% ఒక మంచి స్థాయికైతే వెళ్ళడం నెక్స్ట్ స్టెప్ వరకల్లా ఖచ్చితంగా సార్ యొక్క మాటలు మిమ్మల్ని అలా పుష్ చేయడం జరుగుతూ ఉంటది. మనం ఇంకా లేట్ చేయకుండా మన యొక్క గ్రేట్ అప్లైన్ సో ప్రసాద్ సార్ ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ సార్. నేను పోస్ట్ ఇచ్చాను. మీ ఎస్ అందరు సార్, ఎస్ సార్. చప్పట్ల మధ్యలో మీరు అందరు చప్పట్లు కొడితే వాయిస్ వినబడదు కానీ చప్పట్లు కొట్టడం మాత్రము క్లాప్స్ అయితే కనబడతాయి కదా. సో ఎస్ ఎస్ ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ సార్. ప్రసాద్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ ఫర్ వార్మ్ సార్ వెల్కమ్ సార్. 1 సెకండ్. ఎస్ లీడర్స్, గుడ్ మార్నింగ్. రియలీ వండర్ఫుల్ మార్నింగ్. అందరు కెమెరా రన్ చేసి చాలా హ్యాపీగా ఉంది. ఐ థింక్ మిమ్మల్ని కలవడం చాలా రోజులు అయింది అనుకుంటాను. ఎస్ ఎస్ సార్. ఎస్ ఎస్ నమస్తే సార్. నమస్తే. ఎస్ కొత్త వాళ్ళ కోసం నా పేరు ప్రసాద్, నేను సంగారెడ్డి నుంచి. ఓకే, పాత వాళ్ళకైతే పరిచయం ఉంది. ఈరోజు నేను హెల్త్ సెషన్ అయితే చేయట్లేదు, జస్ట్ జనరల్ టాపిక్ మాట్లాడదాం. ఓకే, ఎందుకంటే అందరం లీడర్స్ కాబట్టి. ఎస్ లీడర్స్ అసలు మన చెప్పాలనుకుంటే మనం ఒక లక్కీ. బయట కూడా అందరు వెస్టిజ్ చేస్తుంటారు, కానీ మనమే ఎందుకు సక్సెస్ అవుతున్నాం అంటే మనకి సపోర్టింగ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది. ఓకే, దాన్నే లీడర్ అంటాము, లీడర్షిప్ అంటాము. ఓకేనా. యాక్చువల్లీ చాలా మంది లీడర్షిప్ ఇంపార్టెంటా, గ్రోత్ ఇంపార్టెంటా అంటే లీడర్షిప్కి గ్రోత్కి పాయింట్స్ ఇస్తే, ఓకేనా, మీకు ఎన్ని పాయింట్స్ ఎక్కువ లీడర్షిప్కి వస్తే మీ గ్రోత్ అంత ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా మంది అనుకుంటారు నాలెడ్జ్ ఉంటే వర్క్ చేస్తే నేను గ్రోత్ అవుతాను సార్ అంటే. ఎస్, అది 10%. కానీ మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే 90% గ్రోత్ ఆటోమేటిక్ అదే వస్తుంది. ఓకే. లీడర్షిప్ గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ కొన్ని కొన్ని విషయాలు చెప్తాను. ఓకే, మనం చేసే మిస్టేక్స్ అనుకోవచ్చు, అది మిస్టేక్స్ కాదు, తెలియకుండా చేసే కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదన్నా పెద్ద రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, మనం మామూలుగా ఆర్డర్ ఇస్తాం. మన ఆర్డర్ ఏందో మనకు తెలుసు, మనకు ఆర్డర్ వస్తుంది, మన ప్లేట్లో పెట్టుకుంటాం. కానీ మన ప్లేట్లో చూడకుండా పక్కనోడు ఏం ఆర్డర్ ఇచ్చాడు పక్కన వాళ్ళ ప్లేట్లో ఎక్కువ చూస్తుంటాం మనం. అవునా కదా. అంటే ఆ రెస్టారెంట్లో ఆప్షన్ ఉంది, ఏదే ఆర్డర్ ఇచ్చినా వాళ్ళకి అది వస్తుంది. మనం ఆర్డర్ ఇచ్చింది మనకు వచ్చినా పక్కన వాళ్ళ ప్లేట్ బాగా చూస్తుంటాం. ఇక్కడ కూడా చాలా మటుకు జరిగేది ఏంటంటే మన బిజినెస్ మనం కాకుండా పక్కన వాళ్ళ బిజినెస్ని బాగా చూస్తుంటాం. ఓకే, అది ఒక మనిషి నైజం అనమాట. ఎందుకంటే అది ఇండియన్ బ్లడ్లోనే ఉంది. ఓకే, మనకు కాదు, ఇండియన్స్ బ్లడ్లోనే ఉంది. ఎందుకంటే చూడండి, ఫారిన్ కంట్రీస్లో కరెంట్ పోతే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారంట, కానీ మన ఇంట్లో కరెంట్ పోతే పక్క ఇంట్లో చూస్తాం. అబ్బా, పక్కింట్లో కూడా కరెంట్ పోయిందంటే అమ్మ సాల్ హాయిగా ఉంటాం. అప్పటిదాకా మనకి వేడేస్తుంది, ఉబ్బరిస్తుంది. కానీ పక్కింట్లో కూడా కరెంట్ పోయిందంటే మనకు అక్కడ ఉబ్బరేయడం బంద్ చేస్తుంది. ఆహా, పర్లేదు, అంటే ఆయన ఖరాబ్ అయ్యింది కదా, ఓకే, నాకంటే ఎక్కువ ఖరాబ్ అయ్యింది అంటే నేను హ్యాపీగా ఉంటాను. ఓకేనా. జస్ట్ ఇది ఒక ఇండియన్ కల్చర్ అంటాం దీన్ని, అంటే మనది కాదు, మన బ్లడ్ నుంచి ఆటోమేటిక్ అది వస్తుంది కాబట్టి మనం అట్లే మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. ఎస్, మన తప్పుల కన్నా యాక్చువల్లీ మనం ఏదైతే మిస్టేకులు చేస్తున్నామో, మిస్టేకులు చేయడం వల్ల మనము తక్కువ అవ్వట్లేదు. మన మిస్టేకులు తెలిసి దాన్ని దాచిపెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తామంట. అంటే ఆ మిస్టేక్ తెలుసు, ఆ తప్పేందో క్లారిటీగా తెలుసు, మనం ఎందుకు సక్సెస్ పోతున్నాం అనే విషయం తెలుసు. దాన్ని తెలిసి కూడా మనం కరెక్షన్ చేయడం కంటే కూడా ఇంపార్టెంట్గా దాన్ని దాచిపెట్టడానికి వెరీ వెరీగా
అంటే దానికి ఏమంటారు కారణాలు వెతుక్కుంటా ఉంటాం. ఆ పని ఎందుకు కాలేదు? రేపొద్దున అప్లైని ఫోన్ చేసినా, లేకపోతే ఇంకెవరైనా అడిగినా గానీ, మనం ఈ రీజన్ చెప్పాలని ముందు నుంచే మనం రెడీ అయి ఉంటాం. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు రేపు మనం స్కూల్ డుమ్మా కొట్టినామనుకో, లేసిన తర్వాత మనం ఏం చెప్పేటోళ్ళం, అందరూ కూడా కడుపు నొప్పి అనే చెప్పేటోళ్ళు. చాలా మంది కదా రీజన్. ఇప్పటి నుండి నాకు గుర్తుంది. అది ఏ రీజన్ అని ఉండొచ్చు. ఫస్ట్ నోట్లోకెళ్ళి వచ్చేది నాకు ఎందుకు రాలేవంటే కడుపు నొప్పి. అంటే ఒక రీజన్ వెతికి పెట్టుకుంటాం. ఎందుకంటే టీచర్ కొట్టొద్దు, ఇంకేమనొద్దు, ఇంకా పెళ్లి పోయినాం, ఫంక్షన్ పోయినాం అంటే టీచర్ కొంచెం గట్టిగా వాదిస్తుంది కదా. ఈ కడుపు నొప్పి అంటే తిట్టిననుకో, అమ్మ నాన్న వచ్చి గొడవ పడతారు అనేసి టీచర్ కూడా సరే వీని కర్మ వీడు పోతాను వదిలేస్తారు కదా. అట్లా కూడా మనం ఏదైనా మీటింగ్ పోకుండా, ఏదైనా ఇప్పుడు డబుల్ పీ ఆఫర్ వచ్చింది ఇట్లా చేసుకోకుండా, మనం ఎందుకు చెయ్యలేమనే కారణాలు మనం వెతుక్కుంటాం యాక్చువల్గా. కానీ ఎందుకు చేయాలని ఒక రీజన్ వెతుక్కుంటే సక్సెస్ స్టార్ట్ అయిపోతుంది మనకి. ఓకే. ఓకే. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం. టైం గురించి మనం బాగా మాట్లాడతాం. ఎందుకంటే టైం ఈజ్ గోల్డ్. మన జీవితంలో ఏదైతే పోతే రాందుందో దాన్నే టైం అంటాం కదా. డబ్బులు సంపాదించవచ్చు, హెల్త్ కూడా ఈ రోజులో మనం సంపాదించవచ్చు. కానీ పోయిన ఒక్క సెకండ్ కూడా మనం రిటర్న్ తీసుకురాలేము. ఓకే. ప్రతి ఒక్కరికి 24 అవర్స్ టైం ఉంటుంది. కానీ అందరు చేసే పని ఏంటంటే టైం వేస్ట్ చేస్తున్నా అంటారు. టైం ఎప్పుడు కూడా మనం వేస్ట్ చేయలేము. టైంని వేస్ట్ చేయలేము, మనం టైంని పాస్ కూడా చేయలేము. టైంని మనం రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఓకే. అంటే రైట్ ప్లేస్ కాకుండా రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ టైంని మనం వేస్ట్ జస్ట్ రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం. ఓకే. ఎస్. చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడ ఫెయిల్యూర్ మనకి స్టార్ట్ అవుతుంది అంటే, ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే ఫీల్డ్ వర్క్లో కాదు, మన మైండ్లో. అంటే ఒకవేళ అనుకోండి, నేను ఒక 2 ఇయర్స్ పని చేసిన, నాకు సక్సెస్ కాకపోతే పరిస్థితి ఏంది? అంటే సక్సెస్ కాకపోతే వచ్చే నెగిటివ్ రిజల్ట్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు చాలా మంది వర్క్ చేయడం ఆపేస్తారు. అరే పక్కనైనా 1 ఇయర్ నుంచి చేస్తున్నాడే, ఆయన సక్సెస్ కాలేడు, మరి నేను చేస్తే నేనేం సక్సెస్ అవుతా? అంటే ఇవన్నీ చిన్న చిన్న థాట్లు అనమాట. కానీ అక్కడే మనకి పక్కన ఇంకొకటి ఉంటుంది. సక్సెస్ అయిన లీడర్ చాలా మంది ఉన్నారు. మరి ఆయన ఎట్లా సక్సెస్ అయ్యిండు, ఆయన ఏం చేసిండు, నేను ఎందుకు సక్సెస్ కాను? యాక్చువల్లీ మనిషి సక్సెస్ కావాలంటే ఎవరైనా పని చేస్తే ఆ పని నేను చేస్తే సక్సెస్ కాదు, ఎవరైనా చేసిరు అంటే నేను ఖచ్చితంగా చెయ్యగలను అనుకున్నప్పుడు సక్సెస్ అవుతారు. ఎవరైనా చెయ్యకపోతే నేను మాత్రమే చేయగలను అన్నప్పుడు సక్సెస్ అవుతారు. ఓకే. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ చేయాలి. కానీ ఏం థింక్ చేయాలంటే 2-3 ఇయర్స్ తర్వాత కూడా నేను వెస్టేజ్ బిజినెస్లో ఉంటే నాకు వచ్చే లైఫ్ ఎట్లుంటుంది, ఆల్రెడీ ఉన్న వాళ్ళ లైఫ్ ఎట్లుంది, ఇట్లాంటి లైఫ్ నాకు బయట వస్తుందా? నిజంగా చెప్పాలంటే వెస్టేజ్ చాలా మంది పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం చేస్తారు. ఓకే. ఎవరైతే పార్ట్ టైం చేస్తారో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని పార్ట్ టైం అనే మైండ్లోకి వెళ్ళి తీసేయండి ఫస్ట్. ఎందుకు సార్ పార్ట్ టైం అనేది తీసానంటే, మీరు పార్ట్ టైం పని చేసినా పర్లేదు, కానీ దీన్ని పార్ట్ టైం అనుకోకండి. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారు, స్కూల్లో పని చేస్తారు, అండ్ ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తారు. వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ వచ్చినా ఏమొచ్చినా స్కూల్కి అయితే పోయి వస్తారు. కానీ ఈవినింగ్ ట్యూషన్స్ ఏం చేస్తారు, స్కిప్ చేస్తారు. పేరెంట్స్ చెప్పి అనుకోకుండా మాకు చిన్న ప్రోగ్రామ్ వచ్చింది అని చెప్పి ట్యూషన్ని స్కిప్ చేస్తారు. ఎందుకంటే ట్యూషన్ అనేది పార్ట్ టైం కాబట్టి. అంటే మన మైండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఏ చిన్న మనకి టైం దొరకకపోయినా ఫస్ట్ పార్ట్ టైంని పక్కన పెట్టడానికి మన మైండ్ ఒప్పుకుంటుంది. మీరు జాబ్ ఫుల్ టైం చేసినా సరే జాబ్ని పార్ట్ టైం అనుకోండి, వెస్టింగ్ని ఫుల్ టైం అనుకోండి. ఓకేనా. అప్పుడు స్కిప్ చేయాల్సి వస్తే ఫుల్ టైంని ఎప్పుడు మన బ్రెయిన్ స్కిప్ చేయడానికి ఒప్పుకోదు. ఓకే. రెండోది వచ్చేసి పార్ట్ టైం కాదు, ఫుల్ టైం కాదు. నిజంగా సక్సెస్ అవ్వాలంటే వెస్టింగ్ని కెరియర్గా తీసుకోండి. ఓకే. ఇప్పుడు చాలా మంది చూడండి, నేను రీసెంట్గా ఒక సినిమా యాక్టర్ని చూసిన, ఇంటర్వ్యూలో విన్నప్పుడు ఏంటంటే, ఆమె ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతుందంట, ఆల్రెడీ ఫేమస్ హీరోయిన్. కాకపోతే ఆమె ఏం చేస్తుందంటే ఎంబీబీఎస్ మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తుందంట. నేను రీసెంట్ ఇంటర్వ్యూలో విన్నా. ఎందుకంటే ఆమె ఎంబీబీఎస్ని కెరియర్గా వాళ్ళ ఫాదర్ డ్రీమ్ అంట అది. అంటే కెరియర్గా తీసుకుంది కాబట్టి ఏ పొజిషన్లో ఉన్నా కొంచెం వెనక ముందు అయినా దాన్ని చెయ్యడానికి మన మనసు ఇష్టపడుతుంది. అంటే ఫ్యూచర్లో నేను ఇక్కడే సక్సెస్ అవుతాను, ఇంక ఇక్కడ నుంచి నాకు సక్సెస్ ఉందని మీ కెరియర్గా మీరు ఫీల్ అవ్వగలిగితే. ఓకే. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చాలా స్కూల్ అండ్ కాలేజెస్ వచ్చినాయి. ఒక 7th, 8th, 9th నుంచే పెద్ద పెద్ద స్కూళ్ళలో లేస్తారు, ఐఐటి ఫౌండేషన్ అంటారు. అంటే వాళ్ళు 8th క్లాస్లో ఐఐటి నేర్చుకుంటారు అంటే కాదు, వాళ్ళ కెరియరే ఐఐటిలో ఉండాలని వాళ్ళు వాళ్ళ ఫాదర్ డిసైడ్ అయ్యారు. అంటే వాళ్ళు ఇప్పటి నుంచే దానికోసం కొంచెం టైం తీసి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. మీరు కూడా వెస్టీజ్ని ఒకవేళ కెరియర్గా చూజ్ చేస్తే మీ మైండ్లో ఎప్పుడు కూడా వెస్టీజ్ని వదిలేయాలన్న థాట్ కానీ, ఓకే, వెస్టీజ్ గురించి నెగిటివిటీ కానీ, ఎవరెంతమంది ఏం చెప్పినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోపలికి పోదు. ఓకే. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక పెద్ద వాటర్ బాటిల్ ఉందనుకోండి, దానికి ఒక చిన్న హోల్ పడుతుంది కదా, దాంట్లోంచి ఎప్పుడు కూడా వాటర్ బయటికి రాదు. ఆ పైన క్యాప్ లూజ్ చేస్తే తప్పితే. అంటే బయట నుంచి మీకు ఎన్ని నెగిటివ్స్ పొడిచినా కానీ మీ ఎయిర్ క్యాప్స్ టైట్గా ఉంటే మీ లోపలికి నెగిటివిటీ పోదనమాట. మీరు కావాలంటే ఇంట్లో డెమో చేసి చూడండి. ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, దానికి 2-3
గుండు పిన్నులతో కుచ్చి వదిలేసేయండి. ఒక్క డ్రాప్ వాటర్ కూడా రాదు. కానీ పైన మీరు క్యాప్ కొంచెం లైట్ ఓపెన్ చేసినా మీకు డ్రాపులు పడడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ టైట్ చేయండి, ఆ డ్రాప్స్ ఆగిపోతాయి. అంటే నెగిటివ్ కావద్దు అనట్లేదు. ఒక ఇన్ కేస్ ఆఫ్ నెగిటివ్ అయినా మీరు ఒక్కసారి అప్లైన్ దగ్గర కూర్చొని మీరు పాజిటివ్ అవ్వగలిగితే ఆటోమేటిక్ మీ లోపలికి అసలు నెగిటివ్ అనేది రాదనమాట. నిజంగా ఆ డెమో చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఎస్, నిజంగా పని చేయాలి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఏ పని మనం సక్సెస్గా చేస్తాము అంటే ఇష్టమైన పని చేస్తాం. నేను చాలా మందికి అడిగినప్పుడు, సార్ ఈ పని మీరు ఎందుకు చేస్తారు అంటే, ఈ పని నాకు చాలా ఇష్టం సార్, మా ఇంట్లో వాళ్ళకి ఈ పని చాలా ఇష్టం, నాకు శాలరీ తక్కువ ఉన్నా సరే ఈ పని నేను వదలను సార్ అంటారు చాలా మంది. అంటే ఇష్టమైన పని వదలడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని, మీకు నచ్చినా నచ్చకున్నా ఫస్ట్ కూర్చొని వెస్టీని ఇష్టపడడం నేర్చుకోండి. ఎందుకు సార్ వెస్టీజ్ని ఇష్టపడాలి అంటే, కార్లు బంగ్లాలు ఫారెన్ ట్రిప్లు పక్కన పెట్టండి ఫస్ట్. ఓకే, చాలా మంది పెద్ద డ్రీమ్ చేస్తారు కానీ చిన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం మర్చిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ పక్కన పెట్టండి, మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవా? ఓకే, ఫస్ట్ కాగానే ఇంటి ఓనర్ రెంట్ అడుగుతుండా, మీరు ఓనర్కి రెంట్ అడగకముందే రెంట్ వేస్తుర్రా? ఫస్ట్ ఒక చిన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, రెండోది స్కూల్ పిల్లలు నిలబడ్డాక ఫీజులు కడుతున్నామా, వాళ్ళ ఇంటికి రాకముందే ఫీజులు కడుతున్నామా? లక్షలు 2 లక్షలు పక్కన పెట్టండి. ఈ చిన్న చిన్న నీడ్స్ మనం ఫిల్ చేయలేకపోతున్నాం కదా, దీనికోసం మనం వెస్టింది ఇష్టపడదాం ఫస్ట్. కనీసం వాటిని ఫిల్ చేయడం కోసం ఇష్టపడదాం. ఓకే, హోదా పరపతి ఫారెన్ ట్రిప్లు అవన్నీ పక్కన పెడదాం, అది 2 ఇయర్స్కో 3 ఇయర్స్కి వచ్చేటి. కానీ ఈ చిన్న ఉన్నాయి చూసిర్రా, మీరు గట్టి కష్టపడితే ఒక 6 మంత్స్లో వాటి నుంచి బయటకు వచ్చేయచ్చు. సంవత్సరాలు కాదు, ఒక 6 నెలలు ఇష్టపడితే చాలు, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారు. ఓకే, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, తను చేస్తున్న పనిని వదిలేసి కొత్త పనికి వెళ్తుంటారు. అంటే అఫ్ కోర్స్ ఈడ సక్సెస్ లేదు, ఇంకేదో కొత్త బిజినెస్ వచ్చింది అక్కడ వెళ్ళాలన్నా, లేకపోతే ఇక్కడ ఒక 6 నెలలు చూసినా నాకు ఏం అనిపిస్తలేదు. ఓకేనా, ఎప్పుడైతే మీకు సక్సెస్ రాదో చేసే పనిని వదలకండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చేసే పని విధానాన్ని వదిలేసి కొత్త పని విధానాన్ని వెతుక్కోండి, కానీ పనిని వదలొద్దు. ఓకేనా, అంటే నేను ఏం మిస్టేక్ చేస్తున్నా? ఓకేనా, సక్సెస్ అయిన లీడర్స్ కొందరు ఫోటోలు వేస్తుంటారు, నేను 6 గంటలకే బయట ఉన్నా, రాత్రి 12 అయినా ఇంటికి రాలేను. ఓకేనా, మనకు అక్కడ సక్సెస్ అయింది చూస్తున్నాం, కానీ నేను ఏం చేసిందో కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఆయన 6 గంటలకు ఇంట్లోకి వెళ్ళిపోయాడు, మన కమిట్మెంట్ పెట్టుకొని 5:30కి ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, 11 గంటలకు ఇంటికి వచ్చి నేను 12 గంటల దాకా ఇంటికి రాను. ఓకేనా, కొన్ని కమిట్మెంట్స్ మనం పెట్టుకోగలిగితే నిజంగా సక్సెస్ స్టార్ట్ అయిపోతుంది. అంతెందుకు ఎస్పీ వర్స ఛాన్సాలు చెప్తారు, ఫుల్ టైం అయితే 5 నుంచి 10 ప్లాన్లు, పార్ట్ టైం అయితే 2 నుంచి 5 ప్లాన్లు చెప్పకపోతే పొద్దున భోజనం చేయండి కానీ నైట్ భోజనం చేయకమంటుండు. ఓకేనా, ఒక్కసారి చూడండి. ఓకే, ఇంకొక లీడర్ చెప్తారు, మీరు రోజు 5 ప్లాన్లు చెప్పకపోతే 500 నోట్ చించేయమంటాడు. ఓకేనా, ఒక రోజు 2 రోజులు 3 రోజులు 500 నోట్ చించుతాం, 3 రోజు చించగలుగుతామా? ఓకేనా, 500 నోట్ చించొద్దు అని ఒక కమిట్మెంట్ కన్నా మనం 5 ప్లాన్లు చెప్పేసి వస్తాం. అవునా కాదా? ఎస్, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ని ప్లాన్లు చేస్తున్నాం అని కాదు, ఎంత ప్రొడక్టివిటీ తీసుకొస్తున్న దాని మీద మనకి వెస్టీజ్ చెక్ మనకి ఇన్కమ్ ఇస్తుంది. ఓకే, నేను 5 ప్లాన్లు చెప్పినా సార్, నేను 10 ప్లాన్లు చెప్పినా, ఓకే, అది మీ ప్రాక్టిక్స్ కోసం. అంటే సక్సెస్ అవ్వట్లేదంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు వాళ్ళకి ఏమైనా టూల్స్ ఇవ్వడం మిస్ అవుతుర్రా, లేకపోతే ఏమైనా నాలెడ్జ్ ఇవ్వడం మిస్ అవుతుందా, లేదా మీటింగ్ ప్రమోషన్ చేయడం మిస్ అవుతుందా? చాలా మంది చూడండి, ఇప్పుడు ఎఫ్ఆర్యూ పడ్డది. ఓకే, 4,500 రూపాయల టికెట్ అంటే ఫస్ట్ చెప్పగానే ఆయన ఎక్కడ పోతాడని చెప్పేసి మనం చాలా మంది చెప్పడం భయపడి చెప్పం అసలు. ఓకే, అసలు నేనేమంటానంటే, ఒక సామెత ఉంది కదా, మన పాత పూర్వీకులు చెప్తారు, తుమ్మితే ఊడిపోయే మొక్కు ఎప్పుడు పోతే ఏముందని. అంటే పోతాడు అనుకున్నాడు, అప్పుడు పోయినంత ఇప్పుడు పోయినంత, ఆయన వచ్చి 6 నెలలు టైం పాస్ చేసి అప్పుడు పోయేదానికంటే కూడా ఇప్పుడు పోవడం బెటర్ కదా. ఓకే, ఒక 4,500 బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చేయని పర్సన్ రేపొద్దున ₹1,00,000 చెక్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఆయన? ఓకే, బై మిస్టేక్ ఆయన కార్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేస్తాడు? ఓకే, హ్యాండిల్ చేసే కెపాసిటీ లేనప్పుడు దేవుడు వాళ్ళకి అది ఇయ్యడంట. ఓకే, హ్యాండిల్ చేసే కెపాసిటీ లేనప్పుడు దేవుడు వాళ్ళకి ఇయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా చెప్పండి, ₹4,500 మీ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అనేసి. అవునా కాదా? చూడండి, ఇక్కడ మీకు మీరు చెక్ చేసుకోండి. మీరు బిజినెస్లో ఉన్నారు అంటే మీరు మీటింగ్ రావడం వల్లనే కదా. మీరు ఏదో ఒక మీటింగ్ చూసి ఇన్స్పైర్ అయ్యి, పబ్లిక్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, ఏదో ఒక లీడర్ మాటలు విని ఇన్స్పైర్ అయ్యి మీటింగ్లో ఉన్నారు కదా. మరి మీ టీం కూడా మీటింగ్ బిజినెస్లో ఉండాలంటే మీరు చేయాల్సింది ఒకటే పని, మీరేం చేసిరో వాళ్ళకి అదే నేర్పండి, కొత్తది ఏం నేర్పొద్దు. ఓకే, కొత్తగా ఏదు, మీరు ఏం చేసారో గదే నేర్పండి. ఓకే, అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెస్టీస్కి ఎందుకు వచ్చారు, పర్పస్ని ఫస్ట్ క్లియర్ చేసుకోండి. వై అనేది చెప్పినాం కదా, పర్పస్ మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, దానికి ఎందుకోసం వచ్చారు. ఓకే, చాలా మంది అంటారు నాకు ₹1,00,000 కావాలి సార్, ₹1,00,000 కావాలి. అసలు కూడా గుర్తుపెట్టుకోండి, అసలు మీకు ₹1,00,000 ఎందుకు కావాలి? అసలు టైం పాస్కి కావాలన్నా, నిజంగా మీకు నీడ్ ఉందా? టైం పాస్కి కావాలంటే మీకు ₹1,00,000 ఎప్పుడు కాదు, మీరు అంతా సీరియస్గా ఎప్పుడు చూడరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే
మనం హాస్పిటల్కి పోయినంత సీరియస్గా సినిమాకి పోము. ఓకే, హాస్పిటల్కి పోవాలంటే ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి పోతాం, కానీ సినిమాకి టికెట్లు బుక్ అయినాక కూడా ఏదైనా ఎమర్జెన్సీ పని ఉందంటే సినిమా టికెట్లు వదిలేసైనా మనం ఎమర్జెన్సీ పనికి పోతాం. అంటే మీరు ఫస్ట్ మీ డ్రీమ్ కానీ మీ పర్పస్, డ్రీమ్ పక్కన పెట్టండి, మీ పర్పస్ ఫైండ్ అవుట్ చేయండి. మీకెందుకు ఆ డ్రీమ్ ఉంది, మీకు అది ఎందుకు కావాలి, దానికోసం మీరు ఐదు సార్లు క్వశ్చన్ చేసుకోవాలంట. రూ. 1,00,000 కావాలి, ఎందుకు కావాలి? ఓకే, పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాం. పిల్లల ఫీజులు కట్టడానికి 1,00,000 కావాలా? వేరే దగ్గరికి 1,00,000 రాదా? వేరే దగ్గరికి 1,00,000 వస్తుందంటే ఇక్కడ నుంచి 1,00,000 రాదు మీకు. అంటే మీకు అన్ని సోర్సెస్ క్లోజ్ అయిపోయి వెస్టీజ్ తోటే అది నాకు వస్తుందని మీరు నమ్మినప్పుడు మాత్రమే మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ కాదు, అక్కడ నుంచి మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, బిజినెస్ చేయాలి అంటే మనం ఎక్కువ అవర్స్ వర్క్ చేయాల్సిందే. అంటే కొన్ని అవర్స్ కాదు సార్, ఎక్కువ అవర్స్ ఎందుకు వర్క్ చేయాలంటే చాలా మంది మనం ఇక్కడ బయట ఏదో జాబ్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, వెస్టీజ్ని మనం పార్ట్ టైంగా చూజ్ చేసినాం. ఓకే, ఎస్. ఎస్, వెస్టీజ్ని ఎప్పుడైతే పార్ట్ టైంగా చూజ్ చేస్తున్నామో అప్పుడు మీరు ఫిక్స్ అయిపోండి, మనకు బయట అది దొరకట్లేదు కాబట్టి వెస్టీజ్ని చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను ఒక రెంట్ హౌస్లో ఉన్నా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనం ఇంకొక రెంట్ హౌస్ ఎందుకు చూస్తాం? అంటే ఇది రెంట్ ఎక్కువ ఉందనో, లేకపోతే ఈ రెంట్లో బయట ఇలాంటి కంటే మంచి ఇల్లు వస్తుందనో, ఏరియా బాగలేదనో, అంటే ఉన్న ప్లేస్ నుంచి మీరు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు అంటే ఉన్న ప్లేస్ మీకు నచ్చట్లేదని అర్థం కదా. అంటే మీ నీడ్స్ ఫుల్ అవ్వట్లేదని అర్థం. మీరు ఆల్రెడీ జాబో బిజినెస్ ఏదో చేస్తుండ్రు, అయినా మీరు ఇంకొక దాన్ని అంటే వెస్టీజ్ని చూస్తున్నారు అంటే మీరు అక్కడ మీకు కావాల్సినవి ఫుల్ఫిల్ అవ్వట్లేదని అర్థం కదా. మళ్ళీ వచ్చినాక మళ్ళీ క్వశ్చన్ చేసుకోకండి నేను ఎందుకు వెస్టీజ్ వచ్చినా అని. ఓకే, ఎస్. ఎవరైనా సరే సక్సెస్ అయిన పీపుల్ చెప్పేది ఒకటే, మేము మా బేసిక్ని ఎప్పుడు మర్చిపోలేదు, మేము ఈ పని ఎందుకు స్టార్ట్ చేసినామో మేము ఎప్పుడు మర్చిపోలేదు. చాలా మంది కూడా చూడండి, గొప్ప గొప్ప పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ పర్సులో వాళ్ళ భార్య ఫోటో కంటే ముందు వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పెట్టుకుంటారంట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చారు కదా. అట్లా మీరు వెస్టీజ్కి ఎందుకు వచ్చారో మీరు ఒక్కసారి రాసి మీ పర్సులో పెట్టుకోండి. మీ బిజినెస్ నడవనప్పుడు దాన్ని చూడండి, నేను వెస్టీజ్కి ఎందుకు వచ్చిన. అది ఏమన్నా కావచ్చు, 20,000 కావచ్చు, 50,000 కావచ్చు, కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే ఉన్న జాబ్ వదలడం కావచ్చు. ప్రతిసారి మీరు పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి దాన్ని చూడండి మీకు. అంటే నేను ఎందుకు వెస్టీస్కి వచ్చిన, మీ వై అనేది ప్రతిసారి క్లియర్ అవుతుంది. మీకు అప్పుడు నెగిటివ్ కనిపించదు, వేరే వాళ్ళు నో అన్నది వినిపించదు, ప్రోడక్ట్ స్టాక్ లేదు కనిపించదు, ప్రోడక్ట్ రేట్ కనిపించదు. ఓకేనా, ఒకటే కనిపిస్తుంది, మీ డ్రీమ్. ఓకే, చాలామంది పని చేయడానికి ఆ, సార్ నాకు నిద్ర సరిపోదు సార్, నేను లేట్ అయినా సార్, ఓకే నేను పొద్దున్న లేవలేను సార్, కొన్ని చిన్న రీజన్ చెప్తారు కదా. డబ్బులు లేవంటే నాకు పెద్ద ప్రాబ్లం అనిపించదు, ఎందుకంటే మనీ అనేది అందరి దగ్గర ఉండదు. కానీ చాలామంది టైం లేదంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, జనరల్గా మనుషులు ఒక సర్వే ఏం చెప్తుందంటే మనిషి 8 అవర్స్ పనుకొని లేచినా 8 అవర్స్ పడుకున్నా అంతే పని చేస్తాడంట, 7 అవర్స్ పడుకున్నా అంతే యాక్టివ్గా ఉంటాడంట, 6 అవర్స్ నిద్రపోయినా అంతే యాక్టివ్గా ఉంటాడంట. అంటే ఎవరన్నా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరైనా 8 అవర్స్ మంచి నిద్రపోతున్నారు అంటే 10 o'clock పడుకొని 6 o'clock లేస్తున్నారు అంటే మీరు 2 అవర్స్ మైనస్ చేయొచ్చు. అంటే దాన్ని 11కి చేయొచ్చు, మార్నింగ్ 5కి చేయొచ్చు, దీన్ని అంటే 11కి పడుకొని 5కి లేవచ్చు. అయినా మీ యాక్టివిటీలో ఎలాంటి చేంజెస్ ఉండవు. అంటే నిద్ర రావడము, డల్ అయిపోవడం అస్సలు ఉండదంట, ఇది సర్వే చెప్తుంది. ఓకేనా, కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఒకరోజు 8 అవర్స్ పడుకోండి, సేమ్ యాక్టివ్గా పనిచేస్తారు. 6 అవర్స్ పడుకున్నా సేమ్ యాక్టివ్గా పనిచేస్తారు. మరి అట్లాంటప్పుడు మనం 8 అవర్స్ ఎందుకు పండుకోవాలి? మీరు ఆలోచించండి. డైలీ 2 అవర్స్ మీరు తక్కువ పండుకుంటే ఒక ఇయర్ మొత్తం మీకు 700 అవర్స్ మిగిలిపోతుంది. 700 అవర్స్ అంటే మీరు లెక్కేసుకోండి ఎన్ని డేస్ వస్తాయో. ఓకేనా, అండ్ యావరేజ్గా మీరు ఆ ఇయర్ ఒక నెల రోజులు ఎక్కువ బతికినట్టే ఇండైరెక్ట్గా. అంటే రోజు 2 గంటలు తక్కువ నిద్రపోతే ఒక సంవత్సరంలో మీరు ఒక నెల రోజులు మేల్కోగా ఎక్కువ రోజులు బతికినట్టు అంట. అంటే ఈ లెక్కన మీ లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా మనకి ఇంకా 30 సంవత్సరాలు మనం బతికేది అనుకుంటే మనం 3 సంవత్సరాలు ఎక్కువ బతికినట్టే ఇండైరెక్ట్గా. టైంని పెంచుకోలేం, కానీ ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు. అవునా కదా? ఒక 3 ఇయర్స్ మీ లైఫ్ స్పాన్ పెరుగుతుందా అంటే మీరు ఆలోచించండి. ఓకే, ప్రిపేర్ యువర్ మైండ్ ఫర్ లాంగ్ అవర్స్ వర్క్. ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోండి, నేను ఎక్కువ పని చేస్తా, తొందర సక్సెస్ అయిపోతా, తొందర నేను ఒకరోజు సండే కాదు నాకు, ఒక్కరోజు సండే కాదు నాకు లైఫ్ టైం సండే కావాలి. డైలీ ఒక 2 అవర్స్ ఎక్కువ పని చేయడం నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ అయిపోండి. సార్ మీరు స్పాట్ లైట్ అయ్యారు, నన్ను లోపల వేసేసారు. ఓకే, ఎస్. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం వర్క్ చేస్తాం, ఎవరితో పని చేస్తున్నాం అని కాదు, ఎవరితో పని చేయకూడదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోండి, లైక్ మైండెడ్ పీపుల్తో పని చేయండి. ఓకే, ఎస్. ఫస్ట్ ఫోకస్ ఆన్ సిగ్నల్, నాట్ ఏ నాయిస్.
మనం ఏదైనా పాటలు వినాలనుకుంటే ఎఫ్ఎం ట్యూన్ చేస్తే గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేస్తాం. అందులో కొంచెం నాయిస్ వచ్చినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి పాట కరెక్ట్ వచ్చే సిగ్నల్ దగ్గరనే పెడతాం. అవునా కాదా? నాయిస్ అనేది ఎవ్వరికి నచ్చదు. కానీ బిజినెస్లో మనం చేసే తప్పేందంటే ఫ్రీక్వెన్సీని వదిలేసి నాయిస్ మీద పనిచేస్తాం. అంటే సింపుల్గా చెప్తా, మనం బిజినెస్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, మనం పీవీలు వేస్తే మనకు డబ్బులు వస్తాయి, మన టీం చెక్కు పెరిగితే మనకు డబ్బులు వస్తాయి, మన టీంలో కార్లు వస్తే మనకి హ్యాపీనెస్ వస్తుంది. అంటే ఇది సిగ్నల్. నాయిస్ ఏంటంటే పక్క టీం ఏం చేస్తారు, మా అప్లైన్ చెక్ ఎంత వస్తుంది, మా అప్లైన్ మీటింగ్ పోయిందా లేదా, ఓకేనా, మా అప్లైన్ ఎఫ్ఆర్కి ఎంతమంది తీసుకొస్తారు. ఒకవేళ నేను చెప్తా వినండి, మీ అప్లైన్ మీటింగ్కి 100 మందిని తీసుకొచ్చినా మీకు రూపాయి రాదు. ఒకవేళ ఎఫ్ఆర్కి రాకున్నా మీకు రూపాయి తక్కువ కాదు. ఓకేనా? మీ టీం నుంచి ఎంతమంది వస్తారు, మీరు ఎంతమంది వస్తారు, మీరేం పని చేస్తారు, మీరు ఎట్లా పని చేస్తారు, దీని మీదే మీ చెక్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే సిగ్నల్ పైనే ఫోకస్ చేయండి, నాయిస్ పైన వద్దు. అవాయిడ్ ఓరియంటెడ్ పీపుల్. ఓకే, అప్రోచ్ ఓరియంటెడ్ పీపుల్ రెండు రకాలు ఉంటుంది. ఓకేనా? ఓరియంటెడ్ పీపుల్లో అప్రోచ్ ఓరియంటెడ్ పీపుల్ అండ్ అవాయిడ్ ఓరియంటెడ్ పీపుల్. అంటే సింపుల్గా చెప్తా, చాలా మంది మీరు ఎన్నిసార్లు వెస్టేజ్ గురించి చెప్పినా మీరు పోయినప్పుడల్లా వేరే దాని గురించి మాట్లాడతాడు. అంటే ఎప్పుడు ఓ బాధలే చెప్తుంటాడు. ఒక రోజు బాధ, 2 రోజులు బాధ, 3 రోజులు బాధ. ఓకేనా? అరిగిపోయిన గ్రామర్ రికార్డ్ అంటారు కదా, రోజు అదే పెడతారు అని ఇంటరా. కానీ మీరు అది వినడానికే వెళ్ళి కూర్చుంటారు. అంటే బిజినెస్ ఆయన కాదు, మీరు కూడా తప్పు చేస్తున్నారు. ఎందుకు సార్ ఆయన దగ్గరికి మనం పోతున్నాం అంటే చూడండి, కొందరు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఫస్ట్ లీడరు అప్లైన్ అంటాం కదా, కొన్ని రోజులు పోయినాక, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయినాక ప్రతి ఒక్కరు లీడర్ అప్లైన్ పోస్ట్ నుంచి ప్రమోషన్ నుంచి మేనేజర్ పోస్ట్ పోతారంట. మేనేజర్ అంటే ఎవరు తెలుసా? మీరు ఆఫీస్లో చూడండి, మేనేజర్ ఏం పని చేస్తారంటే పొయ్యి కూర్చొని ఎవరైతే పని చేస్తారో వాళ్ళని తిట్టి వాళ్ళకే పని చెప్పేసి జస్ట్ కూర్చుంటాడు. అంటే మనం చేసే పని ఏంటంటే ఎవరైతే పని చేస్తారో జస్ట్ వాళ్ళకి 2 ఫోన్లు చేస్తాం, ఇది ఏం పని నడుస్తుంది, ఎక్కడ మీటింగ్ ఉందో అడిగి జస్ట్ ఫోన్లు పెట్టేస్తాం. అంటే ఇది మేనేజర్ పని. అంటే చేసే పనిని, అయ్యే పనినే జస్ట్ మనము ఎంక్వైరీ చేస్తున్నాం, దాన్ని మేనేజర్ అంటారు. మనం మేనేజర్ వద్దు, లీడర్ అవుదాం. లీడర్ అంటే ఏంటంటే పని చేసేవాడిని లీడర్ అంటారు. అంటే ఫోన్లు చేసినా పర్లేదు, ఫోన్లు ఎంతసేపు చేస్తాం ఒక రోజులో, ఒక హాఫ్ అన్ అవర్, మా అంటే 1 అవర్. మరి మిగిలిన ఒక 5-6 అవర్స్ మీరు కూడా ఫిజికల్ వర్క్ చేయాల్సిందే కదా. ఓకే, ఎస్. ఫస్ట్ మనం ఏమైతే ఉందంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వద్దాం. కంఫర్ట్ జోన్ అంటే అర్థం ఏంటంటే చెప్తా, మనకు నచ్చిన పని జరిగే దగ్గర ఉండేదాన్ని కంఫర్ట్ జోన్ అంటాం. ఓకే, సింపుల్గా చెప్తా, మనం ఆల్రెడీ ఎవరికైనా ఫోన్ చేసినాం, ఫోన్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది చూసిరా, ఆన్సర్ మనకు ముందే తెలుసు. ఆన్సర్ తెలిసిన వాళ్ళకే ఫోన్ చేసి అదే ఆన్సర్ వినడానికి కంఫర్ట్ జోన్ అంటాం. కొత్త వాళ్ళకి ఫోన్ చేయడాన్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను అశోక్ సార్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నా, అశోక్ సార్కి ఫోన్ చేస్తా, సరే ఏం మీటింగ్ జరుగుతున్నాయి అంటే చెప్తాడు, జైరాబాద్ పోతున్నా సార్, వికారాబాద్ పోతున్నా అంటాడు. నేను హ్యాపీగా ఇంక ఇంట్లో కూర్చోటా, అమ్మ నేనైతే ఫోన్ చేసేసిన, నా డ్యూటీ అయిపోయింది. కానీ నేను అశోక్ సార్కి ఫోన్ చేసినా చేయకున్నా మీటింగ్ జరుగుతుంది. నేను చేసిన పని ఏంటంటే ఈ సార్ కాకుండా ఇంకోరికైనా ఫోన్ చేయాలి, కొత్త వాళ్ళకి ఫోన్ చేయాలి. కానీ కొత్త వాళ్ళకి ఫోన్ చేయడానికి నా మనసు ఒప్పుకోదు. ఎందుకు చెప్పన్నా, కొత్త వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమంటాడు, నో అంటాడు. నో అంటే వినడానికి నాకు ఒప్పుకోదు, ఎందుకంటే నాకు ఈగో ఉంటుంది. ఓకే, ఎస్. ప్రపంచంలో సక్సెస్ కాకపోవడానికి ఉన్న ఒకే ఒక క్వాలిటీ, బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఈగో. డబ్బు లేకపోవడం కాదు, డ్రీమ్ లేకపోవడం కాదు, కాళ్ళు చేతులు లేకపోవడం కాదు, కళ్ళు లేకపోవడం కాదు. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతుండ్రు, కానీ ఈగో ఉన్న వాళ్ళు ఒక్కరు మాత్రమే సక్సెస్ అయితే లేదు. ఈగో చాలా రకాలు. ఓకే, పర్సనల్ ఈగో ఒకటి, పక్కనోని మీద ఈగో ఒకటి. ఓకే, పక్కనోని మీద ఈగో ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఒకవేళ బిజినెస్ చేస్తే మా అప్లైకి డబ్బులు పోతాయి. ఓకే, ఇది ఎవరు అనుకుంటారు అంటే కొత్త వాళ్ళు కాదు, కొంచెం తెలిసిన వాళ్ళు, లీడర్లు. అంటే ఎవరైతే కొంచెం 1-2 సంవత్సరాలు వాళ్ళు అనుకుంటారు, అమ్మ నేను ప్రింట్ ట్రై చేస్తే మా అప్లైన్ క్రౌన్ అవుతాడు, నేను ప్రింట్ చేస్తే కార్ కొన్నాడు అంటే నా మీద కొన్నాడు. ఓకేనా? మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు 60 లక్షలు పెట్టి కారు కొన్నా, బెంచ్ కారు కొంటే దానికి సింబల్ వస్తుంది కదా, సింబల్ తీసేస్తారా మీరు? మరి మీరు 60 లక్షలు పెట్టి కొన్నారు కదా, 1 కోటి రూపాయలు పెట్టుకున్నారు, బెంచ్ కార్ పేరు ఎందుకు? ఆ పేరు తీసేసి మీ పేరు రాపించుకోండి కదా. ఎస్. మనం ఎప్పుడైతే అట్లా ఆలోచిస్తున్నామో మన టీం కూడా అట్లనే ఆలోచిస్తుంది. మన టీం కూడా అట్లే ఆలోచిస్తుంది. మన టీం కూడా అట్లే ఆలోచిస్తే మనకు చెక్ వస్తుందా? ఓకే, కంపెనీ ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్ కంపెనీ గ్రేట్, సెల్యూట్ చేయొచ్చు. ఓకే, చెక్కులు ఎప్పుడు కూడా కంపెనీ కింది నుంచి పైకి వంచుతుంది, పైనుంచి కిందికి కాదు. మీరు మై సక్సెస్ ప్లాన్ అని ఒక 25 రూపీస్ పెడితే మీకు ఒక బుక్లెట్ దొరుకుతుంది చిన్నది, మన V20 చేసిన బుక్ వచ్చింది కదా, దాంట్లో మీరు చదవండి. పీవీలు కౌంట్ చేయడం, పైనుంచి కింది కౌంట్ చేసిన చెక్కులు ఎక్కడ ఇస్తుంది అంటే
అనుకోండి ఆ టీంకి ఈ నెల 1,00,000 రూపాయలు వచ్చింది అనుకో, కింద నుంచి డబ్బులు పంచుకుంటూ వచ్చి మిగిలిన తర్వాత అప్లైన్ పైసలు ఇస్తుంది. అంటే మీరు పని చేస్తాను ఫస్ట్ మీకు డబ్బులు ఇచ్చినాక మిగిలిన డబ్బులు అప్లైన్కి ఇస్తుంది. ఇది నేను కాదు, వెస్టీజ్ కంపెనీ బుక్లెట్ లోనే ఉంది. అది రీసెంట్ గా నేను చదివినప్పుడు అనిపించింది కంపెనీ ఎంత గ్రేట్ కదా. ఫస్ట్ చిన్న పిల్లల్ని చూస్తుంది. మనం కూడా అంతే కదా, పిల్లలకు అన్నం పెట్టినాక మిగిలితే మనం తింటాం. మన అమ్మ నాన్న కూడా అదే చేసారు, కంపెనీ కూడా అదే చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, అప్లైన్ డెవలప్ అవుతుంది కాదు, నా బిజినెస్ ఎంత డెవలప్ అవుతుంది, నాకెంత చెక్ వస్తుంది. ఓకే. మా అప్లైన్ ఒక మాట చెప్తాడు. ఓకే, డౌన్ లైన్ పోతుందంటే, ఒక అనుకోండి ఒక టీం మెంబర్ పోయింది నా కింద, ఒక అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, నా కింద సురేష్ లేరు కాబట్టి పేరు చెప్తా. సురేష్ అనుకోండి, ఆయన బిజినెస్ చేస్తే నాకు డబ్బులు బాగా వస్తున్నాయని సురేష్ బిజినెస్లకి వెళ్ళిపోయాడు. బిజినెస్లోకి వెళ్ళిపోతే నాకు ఎన్ని లెగ్గులు పోతాయి? ఒకటే లెగ్ పోతుంది. ఓకేనా. నేను గట్టి కూర్చుంటే 3 నెలలు మళ్ళీ ఒకరిని బ్రాన్ చేస్తా, నా లెగ్ నాకు వచ్చిందా? కానీ సురేష్ యొక్క లైఫే మొత్తం పోయింది ఇక్కడ. ఓకేనా. నాకు మా అంటే 5,000 10,000 తగ్గుతుండొచ్చు ఆయన పోయినందుకు 2 3 నెలలకి. కానీ నేను 5 6 నెలలు గట్టి కూర్చొని ఆయన ఒక్కడు పోయినందుకు ఇద్దరిని క్వాలిఫై చేయించి ఈ 10,000 చెక్కుకు నేను 20,000 చెక్ తీసుకుంటా. కానీ సురేష్ అనే పర్సన్ ఎవరైనా ఉంటే సారీ, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ పేరు అది మీకు అర్థం కావడానికి. కానీ సురేష్ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ టైం వెస్టేజ్ని మిస్ అయిపోతే లైఫ్ టైం వాళ్ళ డ్రీమ్ అచీవ్మెంటే అవ్వదు. ఎందుకంటే నాకు తెలిసి వెస్టేజ్లో సక్సెస్ ఉన్నంత మన ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ లేదు. చాలా మంది చూడండి ఎన్ని బిజినెస్లు చేసినా మన దగ్గర 74 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మన విన్నింగ్ యాటిట్యూడ్ బుక్ చూస్తే 74 years వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఎన్నో చూసుంటాడు, ఆయన నెత్తే తెల్లగా అయిపోయింది. ఎన్నో బిజినెస్లు, ఎన్నో పర్సన్స్ని, ఎన్నో ఎక్స్పీరియన్స్ చూసుంటాడు. కానీ లాస్ట్కి మన వెస్టేజ్లో వచ్చే బెంచ్ కార్డ్ ట్రై చేస్తుండు. అంటే ఎవరైతే వెస్టేజ్ వదిలిపోతారో లాస్ట్కి వెస్టేజ్ రావాల్సిందే. కాకపోతే వాళ్ళ సక్సెస్ అనేది ఎన్ని ఇయర్స్ పోతుర్రో అంతకి డబుల్ ఇయర్స్ లేట్గా వస్తుంది. ఓకేనా. 1 year వెస్టేజ్ వదిలిపోతే నెక్స్ట్ ఇయర్ సక్సెస్ వస్తుంది కాదు. ఆయన మళ్ళీ బిజినెస్కి వస్తే మళ్ళీ స్టార్ట్ నుంచి ఆయన బిజినెస్ చేయాలి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, కొంచెం మూవ్ అవుతున్న బండిని దొబ్బడం చాలా ఈజీ, కానీ ఆగిపోయిన బండిని దోయాలంటే 2 4 కావాలి. అంటే బండి జనరల్గా మూవ్ అవ్వదు. ఓకే. ఎస్, ఒక చిన్న స్టోరీ చెప్తా, నాకు గుర్తొచ్చింది. ఈ రథం ఉంటుంది కదా, దేవుని రథం తిరుగుతూ ఉంటుంది కదా. దేవుని రథం తిరుగుతూ ఉంటే దాని యొక్క వీల్స్ ఉంటాయి కదా, చక్రాలు అంటారు కదా. చక్రాలు అనుకుంటే అంట, నేను లేకపోతే ఈ రథానికి దేవుడికి అసలు ఊరేగింపు లేదు కదా, నా వల్ల దేవుడు ఊరేగిస్తుండ అనుకున్నాడంట. కానీ ఒక్కసారి చూడండి, ఒక 2 years 3 years 4 years 5 10 years తర్వాత రథం అనేది పాతగా అయిపోతే పక్కన పెట్టేసి కొత్త రథం చేస్తారు కదా. అప్పుడు ఆ చక్రాలను ఏం చేస్తారు? కొన్ని రోజులు పక్కన పెట్టినాక ఎవరో తీసుకుపోయి కొట్టి పొయ్యిలో పెట్టేస్తారు. అవునా కదా. అంటే ఇక్కడ రథం ఇంపార్టెంటే, చక్రాలు ఇంపార్టెంటే, కానీ చక్రం తిరగడం వల్లే దేవుడు ఊరేగించబడట్లేదు. అక్కడ దేవుడు రథం ఉంది కాబట్టి చక్రాలు దానికి ఉన్నాయి. అవునా కదా. ఎస్, ఈ లాజిక్ అర్థమైన రోజు ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ఓకే, ఫోకస్ ఆన్ సక్సెస్ నాట్ ఏ ఫెయిల్యూర్. ఓకే, పక్కా గుర్తుపెట్టుకోండి. మీరు 90 days మిషన్ పెట్టుకున్నారు. 90 days మిషన్ పెట్టుకున్నాక ఫస్ట్ మీ మైండ్లో రావాల్సింది మీ డ్రీమ్ ఏంది, మీ ఫోకస్ ఏంది. ఓకేనా. ఫస్ట్ మీరేం చేస్తారు, మీరు ఒక్కసారి అప్లైన్ దగ్గర కూర్చోండి. పక్కన వాళ్ళు ఏం చేస్తారు కాదు. చాలా మంది చేసే మిస్టేక్ చాలా టీంలలో, అంటే అన్ని టీంలలో వింటున్న విషయం, కంపేర్ చేస్తుంటారు. ఎవరితో కంపేర్ చేస్తుంటారు అంటే క్రాస్ లైన్తో కంపేర్ చేస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ ఇంటికి రెంట్ ఎంతో మీరు చూసుకోండి, కానీ పక్కింటికి రెంట్ ఎంత వస్తుందో మీకెందుకు అనిపిస్తుంది? క్రాస్ లైన్ వల్ల మీకు ఉపయోగం లేదు, తలనొప్పి తప్పితే. అంటే నెత్తి బొప్ప కొడతారు చూసిరా, దాంతో తప్పితే ఇంకా ఏముండదు. ఎందుకంటే అనుకోండి, క్రాస్ లైన్ మీకు ఏదైనా డౌట్ అడిగిన అనుకో, మీకు క్లారిటీ ఇస్తే మీకు ₹1 వస్తుందా? ఓకే, కొన్ని క్రాస్ లైన్కి ₹1,00,000 ఇస్తే మీకు అలాగే 10,000 ఇస్తాడా? అవునా కదా. ఎస్, ఇంకా మీ అప్లైన్ అన్న ఇన్ కేస్ ఆఫ్ మీకు మీటింగ్ టికెట్ లేదంటే ఒక్కొక్కసారి ప్రొవైడ్ చేస్తారు. నాకు తెలిసి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒకసారి అప్లైన్ దగ్గర మనీ హెల్ప్ తీసుకోవద్దు అంటారు, కానీ తీసుకున్న వాళ్ళమే ఉంటాం మనం నిజం చెప్పాలంటే. అంటే ఎంతో కొంత బదులనో టికెట్ బదులనో, టికెట్ డబ్బులు లేట్ ఇవ్వడం మనం. కానీ మీకు ఎప్పుడన్నా క్రాస్ లైన్ మీకు టికెట్ ఇచ్చిండా? అరే నాతో నేను ఎక్కువ మాట్లాడతాడు ఎప్పుడన్నా ఇచ్చిండా? కదా. మీరు ఒకసారి సజెషన్ అడిగే ముందు ఒకసారి టికెట్ అడిగి చూడండి క్రాస్ లైన్. ఆయన టికెట్ ఇచ్చిండంటే గ్రేటే. ఆయన ఏమంటాడంటే మీ అప్లైన్ పోయి అడుగు అంటాడు ఫస్ట్. అవునా కదా. అంటే మీకు మంచైనా చెడైనా చూసేది ఇంట్లో అమ్మ నాన్న ఇట్లనే అప్లైన్ అనమాట. ఓకే. ఎస్, మనం సక్సెస్ అవ్వాలంటే కొత్తగా ఏం నేర్చుకోవద్దు, పాతది ఉన్నది తీసేస్తే చాలు. ఓకేనా. ప్రతి ఒక్కరి దగ్గర ఒక మంచి శిల్పం ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే మనం ఏదైనా చూడండి, దేవుని విగ్రహం తయారు చేసేటప్పుడు దేవుని విగ్రహం ఎవరు తయారు చేయరు, అందులో ఉన్న వేస్ట్ మెటీరియల్ తీసేసేయాలి, దేవుడి విగ్రహం బయటపడుతుంది. అంటే ప్రతి ఒక్కరు బై బర్త్ అందరం మంచోళమే.
కానీ బయట ఏదైతే ఉందో మన సరౌండింగ్స్ దానివల్ల మనం పొల్యూటెడ్ అయిపోతున్నాం. జస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే మనం పొల్యూటెడ్ అయిపోయినామో దాన్ని తీసేయాలి. నిజంగా మనంత మంచి లీడర్ భూమి మీద లేదు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డీసీడల్ ఎన్నో గుర్తు చూడండి. ఫస్ట్ వచ్చినాక ఎవరు కూడా చక్కగా మాట్లాడేటోళ్ళు కాదు. అంటే 2 నిమిషాలు స్టేజ్ ఎక్కి మాట్లాడితే దమ్ము వచ్చి ఆయాసపడి స్టేజ్ దిగిపోయేటోళ్ళు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే స్టార్ వచ్చేంత వరకు స్టేజ్ ఎక్కడానికి భయపడుతుంటే. ఎందుకు భయపడుతుంటే అంటే అమ్మ ఎక్కినాక ఏం మాట్లాడాలి అనుకుంటుంటే పక్కన నాకంటే బాగా మాట్లాడతా, అమ్మ నాకంటే చిన్న ఎక్కువ మాట్లాడుతుండే నేనేం మాట్లాడతలేను. స్టేజ్ దిగినాక అనుకుంటుంటే అది ఇట్లా కాదు మంచిగా మాట్లాడాలి. ఒక్కోసారి నేను స్టేజ్ ఎక్కడానికి కూడా భయపడుతుంటే. కానీ ఏదైతే మనం ఒకటే పని ప్రాక్టీస్ చేస్తామో దాని తర్వాత అది నీళ్లు తాగినట్టు అయిపోతుంది. నీళ్లు తాగినట్టు అయిపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అశోక్ సారే. స్టార్టింగ్ ఎవరైనా చూసి ఉంటే అశోక్ సార్ స్టేజ్ ఎక్కాలంటే భయపడతాడు. ఇప్పుడు మైక్ మైక్ గుంజుకున్న ఇయ్యాడు అనమాట. అవునా కదా? అంటే ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర అశోక్ సార్ ఉన్నారు. కాకపోతే కొంచెం పొల్యూటెడ్ ఏదైతుందో తీసేసేయాలి. అంటే ప్రతి ఒక్కరికి మాట్లాడడం వచ్చు, అన్ని చేయడం వచ్చు, ప్లాన్ చేయడం వచ్చు, డెమోలు చేయడం వచ్చు. కానీ దాన్ని మీరు ఎన్నిసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత సక్సెస్ అవుతారు. చాలా మంది చెక్ చేసుకోండి, ఫెయిల్యూర్ అవుతున్నాం అంటే ఒకటే రీజన్, దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తలేం. ఓకే, మీరు ఏదైనా మ్యాచ్ కావచ్చు, గేమ్ కావచ్చు, మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, చాలా మంది క్రికెట్ ఆడతారు కదా. ఓకేనా, క్రికెట్ కానీ చెస్ కానీ, కొందరు చూడండి చెస్ బాగా ఆడతారు పెద్ద మనుషులు. అంటే వాళ్ళకి ఎక్కువసార్లు చెస్ ఆడతారు కదా. వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా సరే ఏ గేమ్ ఆడదామన్నా చెస్ బోర్డే ముందు పెడతారు వాళ్ళు. ఎందుకంటే అందులోనే సక్సెస్ అవుతాను వాళ్ళకు కాన్ఫిడెన్స్. కాబట్టి నేను ఇదే ఆడతా, ఈయన ఓడగొడతా. ఓకేనా, ఇక్కడ కూడా మీరు చూడండి, ఎక్కువసారి ప్లాన్ చెప్తే మీకు ప్లాన్ చెప్పడం ప్రాక్టీస్ అయింది అనుకోండి. ఎక్కువసారి ప్లాన్ చెప్తే ఎక్కువ సైనప్పులు తీసుకోవడం ప్రాక్టీస్ అవుతుంది. ఎక్కువ సైనప్పులు తీసుకోవడం ప్రాక్టీస్ అయితే ఎక్కువ పీవీలు తెచ్చుకోవడం ప్రాక్టీస్ అవుతుంది. ఇది మీకు ఒక ఆట లెక్క అయిపోతే లైఫే ఇంకా దీన్ని సక్సెస్ఫుల్గా మీరు ఆడగలుగుతారు. జీవితం ఒక ఆట అంటారు కదా, ఆ ఆట మనం వెస్టిస్తోనే ఆడుతున్నాం. దాన్ని కొంచెం పర్ఫెక్ట్గా ఆడదాం. కొత్త పని చేయాల్సిన పని ఏం లేదు. ఓకే, ఎస్. ఫస్ట్ మీరు ఐడెంటిఫై ది అన్హెల్తీ బిలీఫ్ సిస్టమ్. అంటే మీ దగ్గర అన్హెల్తీ అంటే ఏదైతే చెడు జరుగుతుందో ఫస్ట్ మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేయండి, మీలో కానీ మీ టీంలో కానీ. ఓకేనా, కొందరు ఏం చేస్తాము అంటే మనం కరెక్టే చేస్తాం కానీ టీంని డూప్లికేట్ చేయడంలో మిస్ అయిపోతాం. ఓకే, రీసెంట్గా మేము ఒక డీసీని కలిసినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే మనం డూప్లికేట్ ఎక్కడ వరకు చేస్తామంటే మన టీం వరకు మాత్రం డూప్లికేట్ చేస్తాం, అంటే ఫస్ట్ డెప్త్ వరకు. కానీ డూప్లికేట్ ఎక్కడ వరకు చేయాలంటే థర్డ్ ఫోర్త్ డెప్త్ వరకు కూడా డూప్లికేట్ చేయాలంట మనమే. ఎందుకు అంటే ఒకసారి చూడండి, మనం ఒరిజినల్ ఉంది దాన్ని జిరాక్స్ తీస్తాం, అది కొంచెం డల్ అవుతుందా? ఆ జిరాక్స్ని మళ్ళీ జిరాక్స్ తీస్తే మళ్ళీ డల్ అవుతుంది కదా. అదే ఒరిజినల్తో జిరాక్స్ తీస్తే. అంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఫోర్త్ డెప్త్ వరకు మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని డూప్లికేట్ చేయడం. అంటే మీ డౌన్లైన్ అని మీటింగ్ గురించి చెప్తాడు, కానీ మీరు కూడా ఫోన్ చేసి మళ్ళీ మీటింగ్ గురించి చెప్పాలి. ఓకే, ఆయన డౌన్లైన్ జూమ్ గురించి చెప్తాడు, అయినా సరే మీరు ఫోర్త్ డెప్త్ వరకు మినిమం చెప్తున్నా, కింద వేయొద్దని కాదు, మినిమం ఫోర్త్ డెప్త్ వరకు మీరు కూడా ఫోన్ చేసి ఆయన జూమ్కి ఇవ్వండి. అనుకోండి ఈరోజు జూమ్లో రాలేడు, మనం ఏం చేస్తాం, మన డౌన్లైన్ ఎవరైతే డైరెక్ట్ డౌన్లైన్ రాలేదో వాళ్ళకి ఫోన్ చేస్తాం. కాదు, 1 2 3 4 ఫోర్త్ డెప్త్ వరకు ఎవరైతే డౌన్లైన్స్ రాలేదో ఒకసారి లిస్ట్ రాసుకోండి. జూమ్ లిస్ట్ అని, వీక్లీ మీటింగ్ లిస్ట్ అని సపరేట్ రాసుకోండి. వాళ్ళకి కనిపించలేదా, మీరు ఎట్లా 5 10 మినిట్స్ ముందు వస్తారు కదా, వాళ్ళకి టక్కున ఫోన్ తీసుకొని ఫోన్ చేయడం. ఒక్కసారి చూడండి, ఇంతమంది ఫోన్ చేస్తే ఆయన వస్తాడా రాడా? ఒక పెళ్ళికి ఒక్కరు పిలిస్తే వస్తారో రారో, ఆయన పిలిచిండు, వాళ్ళ ఫ్యామిలీ బాయ్ పిలిచిండు, వాళ్ళ కొడుకు పిలిచిండు, వాళ్ళ తాత పిలిచిండు, అంటే పెళ్ళికి ఎంత, అరే ఇంతమంది పిలిచిండు రావాలో వద్దా? మీరు కూడా మీటింగ్కి ఇంతమంది ఒక్కసారి ఇన్విటేషన్ ఇచ్చి చూడండి, ఎవరికి వాళ్ళు పర్సనల్గా. అంటే ఆయన ఇస్తాడు కదా, కాదు ఆయన ఇచ్చినా సరే చెప్పండి, సార్ ఆల్రెడీ నాకు సార్ ఫోన్ చేసిండు, అవును సార్ మేము డైరెక్ట్ టీమే అనుకుంటున్నాం కాబట్టి నేను కూడా ఫోన్ చేస్తున్నా, నేను మీకు హెల్ప్ చేస్తా, మీరు మీటింగ్ రండి అనుకుంటారు. ఇంత పెద్ద సారే నాకు ఫోన్ చేసిండంటే హెల్ప్ చేస్తాడు, ఆయన కూడా మీటింగ్ వస్తాడు. అవునా కదా? ఎస్. ఎప్పుడైనా సరే మనం ఎంతైతే పని చేయగలమో దానికి 10 రెట్లు ఎక్కువ ఆలోచించమంటుండు. ఓకే, చాలా మంది చూడండి, ఇక్కడ నుంచి మనము ముంబై పోదాము అనగానే ఫస్ట్ ఆలోచించే విషయం ఏంటంటే ట్రైన్లో పోదామా, బస్సులో పోదామా, లేకపోతే కార్లో పోదామా, ఫ్లైట్ పోదామని ఆలోచించవచ్చు కదా. ఓకేనా, ఆలోచనకి లిమిట్స్ లేవు, ఆలోచనకి ఖర్చులు లేవు, దానికి ఖర్చు పట్టదు. నేను పోతే ఫ్లైట్లో పోతే ఖర్చు అవుతుంది, కానీ ఫ్లైట్లో పోవాలని ఆలోచించేస్తే ఖర్చు కాదు కదా. కాబట్టి మీరు ఏదైతే పని చేస్తారో దానికి 10 రెట్లు ఆలోచించండి. అంటే నేను 2 ప్లాన్లు చెప్తే నేను రేపు 20 ప్లాన్లు చెప్తా. ఓకేనా, నేను 10 మందిని మొన్న ఎఫ్ఆర్లో 10 మందిని తీసుకొచ్చిన, ఈ రోజు దాన్ని 10 × 10 × 100 మందిని తీసుకొస్తా. ఆలోచించండి ఫస్ట్ మీరు. ఫస్ట్ మనం ఆలోచించగలిగితే సక్సెస్ ఆటోమేటిక్ మీకు వస్తుంది. ఓకే, చాలా మంది ఇమాజిన్ చెయ్యడం వరకు కరెక్టే చేస్తారు, కానీ దాన్ని మనసుకి ఒప్పించడానికి కాదు కాదు ఇది తప్పు ఇది అని మనమే చెప్పుకుంటాం అనమాట. ఓకేనా, ఏదో అనుకుంటాం, లేదు నేను ఎఫ్ఆర్లో 100 మందిని కూర్చోబెడతా అనుకోవడం బాగానే అనుకుంటాం, తర్వాత ఆలోచిస్తాం, అరే మొన్న అంతమంది చెప్తేనే కరెక్ట్గా 10 మంది రాలేరు, నిజంగా నాకు 100 మంది వస్తారా? అమ్మ రారు, ఒక 20 మంది పెట్టుకుందామా? అంటే మనకి మనమే అనేది డ్రీమ్ పెద్దగా అంటాము, కానీ మైండ్కి చెప్పడం ఏమంటాము, ఇది కాదు ఇది నీతోటి,
నీతో కాదు అబ్బా అసలు కాదు, ఎందుకంటే లాస్ట్ టైం అంతా తిరిగినా మనకు కాలేదు. ఒక 20 పెట్టుకుందామా, 20 పెట్టుకుంటే 10 వస్తారు, 10 అయితే వస్తారు, అప్పుడు 5 మంది వస్తారు. 100 మంది పెట్టుకుర్రా, 100 మంది ట్రై చేయండి గట్టిగా. ట్రై చేయడంలో తప్పులేదు కదా. మన బిజినెసే ట్రై చేసేది, ఓకేనా. ఇప్పుడు మీరు ట్రై చేయకపోతే ఫ్యూచర్లో మీరు ట్రై చేయాల్సి వస్తుంది. ఒకటే లెటర్ డిఫరెన్స్, టీఆర్వై సిఆర్వై అంటారు కదా. ఎవరైతే సీరియస్గా ట్రై చేయలేదో ఫ్యూచర్లో చాలా మంది ఏడుస్తూ కూర్చున్న వాళ్ళు చాలా మంది చూస్తున్నాం మనం, ఓకేనా. మీరు కూడా చూడండి, మన సక్సెస్ రావట్లేదంటే ఏడుస్తాం. ఏడవకండి, ఎక్కువ కొంచెం ఇంకొంచెం గట్టి ట్రై చేయడం స్టార్ట్ చేయండి, ఓకే. మోర్ ఇమాజినేషన్ కెన్ ఓవర్కమ్ యువర్ నెగిటివ్ థాట్స్. మీరు ఎక్కువ ఎంత గట్టిగా ఆలోచించగలిగితే అన్ని నెగిటివ్ థాట్స్ నుంచి మీరు బయట రావచ్చు. పా పాజిటివ్ థాట్స్ చేయడం ఎంత ఇంపార్టెంటో నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేయడం అంతకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. 10 సార్లు మంచి సెల్ఫ్ టాక్ చేసి ఒక్కసారి చెడు చేస్తే అది పోయినట్టే. 10 సార్లు కాదు, 100 సార్లైనా పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేద్దాం, ఓకే. దీనికోసం మీరు చేయాల్సిన చిన్న చిన్న పనులు, ఫస్ట్ మనకి మనం మార్చుకుందాం, ఎవరినో మార్చడం కాదు, ఓకే. చిన్న చిన్న టిప్స్ చెప్తా, ఓకే. ఆల్రెడీ దీన్ని మేము టీంలో ఫాలో అవుతున్నాం, మీకు కూడా చెప్తా. సక్సెస్ ఎట్లుంటుంది అంటే, చాలా మంది ఫోన్లు చేయండి అనగానే ఎంతమంది ఫోన్లు చేసారు అంటే, నేను 10 మంది ఫోన్ చేసిన సార్ అంటారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఒకవేళ అప్లైన్ మీకు రోజు ఫోన్ చేసి మీరు ఎంతమంది ఫోన్ చేసిన అంటే, ఈరోజు 5 మంది ఫోన్ చేసిన అంటారు. మళ్ళీ రేపు ఫోన్ చేసిండు 10 మంది ఫోన్ చేసిన. ఇట్లా నెల మొత్తం అడిగితే మీరు రోజు కూడా 5 నుంచి 10 నెంబర్స్ చెప్తున్నారు, అవునా కాదా. మీరు ఫోన్లు చేస్తున్న మాట నిజమే, కాకపోతే మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారంటే గదే 10 మందికి 20 మందికి రిపీటెడ్లీ ఫోన్ చేస్తుండు. ఒక పర్సన్ ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేడు అంటే ఆయన ఒక 2 నుంచి 3 నెలలు పక్కన పెట్టేసి మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఫాలో చేయండి, సక్సెస్ అవుతాడు. మీరు రోజు ఆయనకే ఫోన్ చేస్తే ఏమవుతుంది అంటే, ఈయనకి ఎవ్వరు దొరుకుతలేనట్టున్నారు, అందుకే నాకు ఫోన్ చేస్తుండు. రెండోది వచ్చేసి, ఈయనకు నా మీద ఏదో లాభం ఉంది, నేను కొంటేనే కదా లాభం వస్తున్నట్టుండి, అందుకే ఇంత ఎమ్మడి పడుతుండు, ఒట్టిని ఎమ్మడి పడాడు కదా, ఓకేనా. మీరు చేయాల్సిన పని ఏంటంటే, రోజు మీరు ఏదైతే ఫోన్ చేస్తుండ్రో, ఫోన్ చేసినప్పుడు ప్రతిసారి పేరు, ఫోన్ నంబరు, ఓకేనా. ఫోన్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను ఒక పర్సన్ ఫోన్ చేసిన, ఆయన ఏమన్నాడు అంటే, నేను ఎల్లుండి ప్లాన్ ఇంటా అన్నాడు. పక్కన కామెంట్స్లో రాసుకోండి, అంటే ఈరోజు థర్స్డే, సాటర్డే ప్లాన్ ఇంటా అన్నాడు, రాసుకోండి, ఓకేనా. పక్కకి మీరు టైం రాయండి, ఏ టైంలో మీరు కాల్ చేశారు అంటే, పొద్దున 10 గంటలకు చేసిరా, 11 గంటలకు చేసిరా, 5 గంటలకు చేసిరా. ఇట్లా మీరు రోజు మినిమం 10 కాల్ చేయండి. నేను చెప్పేది 10 ప్లాన్లు ఫిక్స్ చేయమంటలేను, మినిమం మీరు 10 ప్లాన్లు చేయడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ వాళ్ళకి లీడర్స్ చెప్పట్లేదు, లీడర్స్ ఒకవేళ 10 ప్లాన్లు కూడా ఫిక్స్ చేయట్లేదు అంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి. 10 పేర్లు, 10 ఫోన్ నంబర్లు, వాళ్ళు ఏమన్నారు, ఎప్పుడు, ఏ టైంలో కాల్ చేస్తారు, 10 గంటలకా 11 గంటలకా, పక్కన ఇంకో కాలం పెట్టుకొని ఫాలో అప్. ఖచ్చితంగా 2 డేస్ వదిలిన తర్వాత వాళ్ళకి ఫాలో అప్ చేయాలి, పక్కన డేట్ రాయండి ఎప్పుడు ఫాలో చేసినాం. దీన్ని మీరు ఏం చేయాలంటే, రోజు వండేటప్పుడు మీ యాక్టివ్ అప్లైన్ ఉన్నాడు కదా, లేదంటే మీ డీసీడ్ అప్లైనో, యాక్టివ్ అప్లైనో, క్రౌన్ అప్లైనో, మీకు ఎవరైతే బిజినెస్లో గైడ్ లైన్స్ ఇస్తారో వాళ్ళకి ఫోటో పెట్టి పట్టుకోండి. ఈ పని చేయొచ్చా, ఈ పని చేయొచ్చు అన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. సరే ఈ పని ఈజీనే చేయొచ్చు అంటారు అంటే, రోజు నేను 10 మందికి ఫోన్ చేస్తా, పేర్లు, ఫోన్ నంబర్లు, ఏ టైం కాల్ చేసినా కామెంట్. సార్ ఇద్దరేనా సార్, 269 మంది ఉన్నారు ఇక్కడ. ఓకే. సార్ నా తెలిసి ఒక 20, 21. ఓకే, ఓకే లీడర్స్, ఇక్కడ మీకు ఒకటి అర్థమై ఉంటుంది కదా. నేను ఒక్క విషయం చెప్తా. చాలా మంది అంటారు, సార్ నేను బిజినెస్ చెప్తే ఎవరు ఇంటలేరు సార్. ఓకే, మన నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక రూల్ ఉంది. ఏం రూల్ చెప్పన్నా, 80-20 రూల్. 100 మంది చెప్తే 20 మందే వింటారు. ఓకే, ఇక్కడ కూడా 268 మందికి 30 మంది మాత్రమే హ్యాండిల్ చేశారు, సార్ మీరు చెప్పిన పని నేను చేస్తా అని. దీన్ని డూప్లికేషన్ అంటారు, అంటే డూప్లికేట్ అవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళే సక్సెస్ స్టార్ట్ అవుతుంది, అవునా కాదా. ఎస్. ఎందుకు అంటే, మీరు ఒక్కసారి ఫోన్ నంబర్ రాస్తే మీరు సెకండ్ టైం, థర్డ్ టైం అప్లైన్కి సేమ్ ఫోన్ నంబర్ పెట్టడానికి మీరు భయపడతారు. కాబట్టి ఏం చేస్తారు, కొత్త వాళ్ళకి ఫోన్ చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొత్త నీరు చెరువులోకి వస్తేనే ఉన్న చేపలు బయటకు వస్తాయంట. మన దగ్గర ఉన్న కొత్త నెంబర్స్ బయటకు వస్తేనే మన పీవీలు పెరుగుతాయి, ఓకేనా. మీరు పాత వాళ్ళకి ఎంత చెప్పినా, మా అంటే 60 పీవీ కొంటాడు, 100 పీవీకి వస్తాడు, కానీ 300 పీవీకి అయితే రాడు కదా. మీరు కొత్త వాళ్ళని ఏం చేసినప్పుడే గుర్తుపెట్టుకోండి, ఒక్కరితోటి 300 పీవీ వేయడం ఈజీనా, 10 మందితోటి 100 పీవీ వేయడం ఈజీనా, ఓకేనా. ఒక్కరితో 300 పీవీ వేయడం నా తెలిసి తల పట్టుకొని ఏడవాలి, కానీ 100 పీవీ వేయడం ఈజీ. అదే 10 మందితో వేయండి, 1000 పీవీ వస్తుంది మీకు. చాలా మంది సక్సెస్ అవ్వడానికి చాలా మంది ఎందుకు వెనకపోతారు అంటే అందుకే. రెండోది వచ్చేసి ఇంకొక సక్సెస్ సీక్రెట్,
మనం బయటికి పోతాము, ప్లాన్లు చెప్తాము, ఫాలో అప్లు చేస్తాము. కానీ నేనేమంటాను అంటే ఖచ్చితంగా మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఏ లీడర్కి ఆ లీడరు క్వాలిఫైడ్ లెగ్ వదిలేసి నేను 100 పీవి తీసుకొని ఇంటికి వస్తా. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను 100 పీవి ఒకరికి కొనిపియమని ఎవరికి చెప్పలేదు. అంటే ఖచ్చితంగా ఒక 100 పీవి కొనే పర్సన్నే వెతుక్కొని రమ్మనట్లేదు. అనుకోండి మీరు ఒక 5 మందికి 10 మందికి ప్లాన్ చెప్పిండ్రు. చెప్తాం కదా, మనం బయట పోయినామంటే ప్లాన్ చెప్తాం. పోయిన దగ్గర మనం గుర్తుపెట్టుకొని ప్లాన్ చెప్పేసి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రోడక్ట్ ఇచ్చేసి రండి. ఎంత ప్రోడక్ట్ అంటే ఇష్టం 100 పీవి తీసుకుంటే అదృష్టం. సార్ ఏం తీసుకోవట్లేదు అంటే ఖచ్చితంగా ఒక 200 నుంచి 500 సామాన్ ఇచ్చేసి రండి. ఓకేనా? ఇట్లా మీరు ఒక 6 మంది, ఎట్లా మనం ఫుల్ టైం అయితే 10 మందికి ప్లాన్ చెప్తాం, మన రూల్ ఉంది కదా. 10 మందికి ప్లాన్ చెప్పిన దగ్గర కనీసము ఒక్కొక్కరికి మీరు ఒక 300-400 సామాన్ ఇచ్చిన మీకు రోజు 100 పీవి అవుతుందా కాదా? 100 పీవి అవుతుందా కాదా? రోజు 100 పీవి అయితే నెలకు 3000 పీవి. 3000 పీవి వస్తే మీ చెక్ నెలకి 8000 నుంచి 10,000. నేను చెప్తుంది కొత్త పర్సన్ గురించి, క్వాలిఫైడ్ లెగ్ గురించి కాదు. అంటే బ్రాంచ్ విత్ 3000 పీవి అంటే మీకు 8 నుంచి 10,000 మినిమం అకౌంట్లో పడుతుంది. మీ శాలరీ వస్తుందా రాదా? ఇంటి రెంట్ వెళ్ళిపోతుంది, మీ బైక్ ఈఎంఐలు వెళ్ళిపోతాయి, మీ ఖర్చులు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయా లేవా? ఎస్. ఇదే ఫార్ములాని మీరు ఇంకొకరికి నేర్పించిండ్రు. అంటే కింద కూడా ఇంకొక 3,000 చేయడం నేర్పించారు. అది మీకు ఎల్ఓబి లెగ్. ఓకేనా? సిల్వర్ విత్ ఎల్ఓబి లెగ్ అయితే 22,000 నుంచి 32,000 చెక్ తీసుకున్న వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అంటే మీరు కరెక్ట్ కష్టపడితే ఒక 3 to 4 monthsలో మీరు సిల్వర్ విత్ ఎల్ఓబి వెళ్ళిపోతే మీ ఇన్కమ్ 30,000 దాటిపోతుంది. 30,000 మనకు సరిపోదా? నేను చెప్తుంది లైఫ్ టైం కోసం కాదు, వెస్టీజ్లో నిలబడడం కోసం. అంటే మనం పక్క చూపులు చూస్తాం కదా, అంటే వెస్టీజ్ చేస్తున్నా కొన్ని డబ్బులు సరిపోవట్లేదు, ఇంకేదైనా చూద్దాం. 30,000 మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే, అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకంటే మీరు ఏదో పని చేస్తారు, చిన్న పని. ఎందుకంటే వెస్టీజ్ నమ్ముకొని లేం కదా మనం ఇక్కడ, జాబ్ చేయడమో ఇంకేదో చేయడమో. ఓకేనా? ఒక 3 నుంచి 4 నెలల్లో మీకు 30,000 చెక్ వస్తే మీ లైఫ్ ఎట్లుంటుంది? కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అన్నీ చేస్తారు, కాకపోతే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? మనకి ఒక ఆడియో ఉంది, ఏ పర్సన్ బి పర్సన్ అని. అంటే కవల పిల్లలు చూడడానికి సేమ్గా ఉంటారు, కానీ ఇద్దరు సేమ్ కాదు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు కదా. అంటే కనిపిస్తారు కానీ చెయ్యరు. జస్ట్ లైక్ ఇత్తడి బంగారం. ఓకే. రెండు కడిగితే బంగారం కంటే ఇత్తడే బాగా మెరుస్తుంది, కానీ విలువ బంగారానికి ఉంటుంది కదా. అంటే సింపుల్గా ఏం చెప్తాను అంటే ఒకటే పని, మీరు కొత్త చేయాల్సిన పని లేదు. మీ అప్లైన్ ఏ పని చెప్తే గా పని చేయండి. ఓకేనా? అప్లైన్ కంటే ముందు నేను చెప్పే విషయం ఏంటంటే అప్లైన్ కాదు, మీ మనసు ఏది చెప్తే గది చేయండి. ఓకేనా? మీ మనసు ఆల్రెడీ మీకు చెప్తుంటుంది ఇది నువ్వు చేస్తుంది తప్పు, ఇది చేస్తుంది తప్పు అని చెప్తుంది. ఎందుకంటే ఒక ఫంక్షన్ ఉంది, ఒక మీటింగ్ ఉంది, అంటే ఏదో బర్త్డే ఫంక్షన్ ఉంది, మీటింగ్ ఉంది. బర్త్డే ఫంక్షన్ పోయేటప్పుడు నీ మనసు చెప్తుంది నువ్వు మిషన్ 90 డేస్ గోల్లో 30,000 చెక్ పెట్టుకున్నావు. ఓకేనా? నువ్వు బర్త్డే పోయి తినొస్తే నీ 100 రూపాయలు ఖర్చు అవుతాయి, కానీ నీకు చెక్కు రాదని నీ మనసు చెప్తుంటే కూడా రెడీ అయిపోయి మనం ఏదైతే బర్త్డే ఫంక్షన్ పోతాం. ఓకేనా? మీ మైండ్ చెప్తుంది, లెక్కేజ్ చెప్తుంది. నువ్వు ఈ మీటింగ్ పోయి ఈ మీటింగ్ ఒక 10 మందిని తీసుకుపోతే నీకు రాబోయే 2-3 నెలల్లో మీకు 30,000 చెక్ వస్తుందని మీ మైండ్ చెప్తుంటుంది. కానీ రిలేషన్ అని ఇదని అదని చెప్పి మనం ఫంక్షన్ పోతాం, ఇది మిస్ అవుతాం. ఓకేనా? మీ అంతరాత్మ ఏది చెప్తే గదే చేయండి, కొత్తది ఏం చేయొద్దు, నేను చెప్పేది అంతే. ఓకేనా? ఎస్. చాలా మంది చెప్తారు ఆ, 2 నాలెడ్జ్లు కావాలి ఖచ్చితంగా. మనం బిజినెస్ చేయాలంటే 2 నాలెడ్జ్ కావాలి. 2 నాలెడ్జ్ ఒకటి సరిపోదు, 2 కావాలి. ఒకటి పీపుల్ నాలెడ్జ్, అంటే పీపుల్తో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా సైన్అప్ చేయాలి, వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేయాలి అంటాం కదా. ఓకేనా? దీనికి మీకు విన్నింగ్ టీమ్ గైడ్ లైన్స్ ఇస్తుంది. 2 నాలెడ్జ్ వచ్చేసి ప్రొడక్టివ్ నాలెడ్జ్. ఓకే. చాలా మంది లీడర్స్ ప్రొడక్టివ్ నాలెడ్జ్ లేకుండానే రోడ్ మీద పడిపోతున్నారు. డైరెక్ట్ ఆడబోయి మీ అప్లైన్కి ఫోన్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ స్టోరీని మళ్ళీ చాలాసార్లు చెప్పిన, ఇంకొకసారి చెప్తా. ఓకేనా? మీకే అనుకోండి స్టమక్ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్ పోయినరు, మిమ్మల్ని బెడ్ మీద పడుకోబెట్టిర్రు, మత్ ఇంజెక్షన్ అంటే అనెస్థీషియా ఇవ్వాలి. జస్ట్ సిస్టర్ ఏదైతే అనెస్థీషియా రైడ్ చేస్తుంది, అక్కడికి డాక్టర్ వచ్చిండు, గ్లౌజులు వేసుకుండు, ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. ఓకేనా? కత్తులు అన్ని పట్టుకొచ్చిండు, అవి ఉంటాయి కదా సీజర్స్ పట్టుకొచ్చిండు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసిండు, అరే నేను ఒక పేషెంట్ వచ్చిండు, స్టమక్ పెయిన్ అంట, ఫీజు బాగా ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఈయనకు స్టమక్ పెయిన్ వచ్చింది, ఇప్పుడు ఈయనకి ఏడ పోయాలి, పైన పోయానా కింద పోయానా అంటే మీరు ఆపరేషన్ చేయించుకుంటారా? అమ్మో ఈయన నన్ను చంపేస్తారని వస్తారా? అవునా కదా? ఇప్పుడు మీరు పోయి పేషెంట్ దగ్గర పోయి మీరేం చేస్తారు తెలుసా? మా దగ్గర ఒక మంచి అప్లైన్ ఉన్నాడు, నాకు చాలా మంది వీడియోలు డైరెక్ట్ ఇంకా కస్టమర్కి ఫోన్ ఇచ్చి మాట్లాడిపిస్తారు, నాకు అప్పుడు నవ్వు వస్తుంది. అప్పుడు మీరు మీకు తెలియకుండా బిజినెస్ లాస్ అవుతారు. ఎందుకు చెప్పన్నా, మన సప్లిమెంట్స్ అంటేనే మనకి సప్లిమెంట్స్ అని తెలుసు, కానీ కొత్త వాళ్ళు ఏమనుకుంటారు, ఇవి మందులే అనుకుంటారు, మెడిసిన్సే అనుకుంటారు కదా. అమ్మో ఇవి వేసుకుంటే ఏమవుతుంది ఫస్టే 100 క్వశ్చన్లు వేస్తారు. వేస్తారా లేదా? ఎవరైనా మీ సప్లిమెంట్ ఏం వాడిన వాళ్ళు ఉన్నారా? 100 క్వశ్చన్లు వేస్తారు మీకు. ఇది నేను వేసుకుంటే మంచి అవుతుందా, చెడు అవుతుందా, నేను ఉంటానా పోతానా? బయట రోడ్డు మీద పానీపూరి తిని అడ్డమనిషిని ఇస్తే ఏం కాదు, కానీ మన డబ్బా నిండుగా సీల్ అయి R&D డిపార్ట్మెంట్ రీసెర్చ్ చేసి ఇచ్చిన సప్లిమెంట్ వేసుకోవాలంటే 100 క్వశ్చన్లు వేస్తారు. దానికి తోడు మనం ఇంకొక ఆజ్యం ఏం పోస్తామంటే, అంటే మండుతున్న
పొయ్యిలో పెట్రోల్ పోస్తున్నట్టు ఏం చేస్తామంటే ఆడబోయి అనే ప్రాబ్లం అనగానే టక్కున మనం ఫోన్ చేస్తాం అప్లైన్కి ఆయన ముందటనే. సార్ ఈయనకు నీ పెయిన్ అంటే మనం ఏమి ఇవ్వాలి అయిపోయా. ఏమనుకుంటారా అంటే సార్ ఈయనకి ఏం తెలియదు, ఈయన వచ్చేదో ఎవరిని అడిగి మందులు ఇచ్చిండు, ఈయనకి నాలెడ్జ్ లేదు, ఇవి వేసుకుంటే పక్క నేను పోతా అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్ తీసుకోడు. ఒకవేళ తీసుకున్నా కానీ పక్కన పెట్టేస్తాడు. ఓకేనా. బై మిస్టేక్ ఆయన వేసుకున్నాడు అనుకోండి, మోకాల నొప్పులకి టాబ్లెట్లు వేసుకున్నాడు, ఆయనకు అనుకోకుండా ఏదో సమ్ ప్రాబ్లం వల్ల నెత్తి నొప్పి వచ్చింది. ఆయన ఏమో వాళ్ళ కొడుకు అంటాడు, నానా నేను మొన్నని చెప్పినా ఆ సార్కి ఏం తెలియదు, ఆయన సప్లిమెంట్ ఏదో మందు గోళీలు ఇస్తే నువ్వు వేసుకున్నావు, ఇప్పుడు నీ నెత్తి నొప్పికి కారణం అదే గ్లూకోజామిన్ అదే మందులు అని చెప్తాడు. ఎందుకంటే మీరు అట్లని చేశారు కదా, మీకు నాలెడ్జ్ లేదని ఎవరో చెప్తలేరు, మీరే సర్టిఫికేట్ తీసుకుపోయి చూపిస్తున్నారు నాకు నాలెడ్జ్ లేదు, నేను ఇంకొకరిని అడుగుతున్నా. ఓకేనా. దీనికి మంచి సజెషన్ చెప్పన్నా, మన దగ్గర సప్లిమెంట్స్ ఉండేటి 60 65 ఉన్నాయి, అంతకుమించి లేవు. మీరు రోజు 2 నేర్చుకున్నా, రోజు ఒక అర్ధగంట టైం పెట్టి తినేటప్పుడు ఎక్కువ కూడా వద్దు, తినేటప్పుడు ఎట్లాగో మనం 20 నిమిషాలు తింటాం కదా, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. మన వెస్టీజ్ ఉంది, అప్లయన్స్ది, చాలా మంది హెల్త్ ట్రైనింగ్స్ ఉన్నాయి. ఒక్క 10 నిమిషాలు మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి నేర్చుకోండి. మధ్యాహ్నం తినేటప్పుడు ఒక్కసారి, మళ్ళీ నైట్ తింటున్నాం కదా అప్పుడు ఒక్కసారి ఇంకొక ప్రోడక్ట్ గురించి. మీరు రోజు 2 ప్రోడక్ట్స్ గురించి నేర్చుకున్న ఒక నెల లోపట 60 ప్రోడక్ట్స్ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది. ప్రోడక్ట్ నాలెడ్జ్ అంటే ఏంది, ఇది ఎట్లా తయారైంది, ఏడ పుట్టింది, ఏం వేస్తారు, ఎన్ని గ్రాములు, ఇవన్నీ మనకెందుకు. సింపుల్గా ఒకటి నేర్చుకోండి. ఒక ప్రాబ్లం వస్తే మనం ఏ సింపుల్గా ఒక అనుకోండి, నోని ఉంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వాలి ఇంపార్టెంట్ ఎంతనో, ఎవరికి ఇవ్వద్దు ఎంత ఇంపార్టెంట్, ఒక్కటి నేర్చుకున్నాం. రెండోది, ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవాలి అంటే ఏ ఏజ్ నుంచి చేసుకుంటే బాగుంటుంది, రెండోది. మూడో పాయింట్ వచ్చేసి బిఫోర్ ఫుడ్డా ఆఫ్టర్ ఫుడ్డా. అయిపోయిందా. ఇంకొకటి మిగిలింది ఏముంది, ఎన్ని డోసులు వేసుకోవాలి, ఇంతే కదా. ఎన్ని రోజులు వేసుకోవాలంటే 3 నుంచి 6 నెలలని ఎట్లా అని చెప్తున్నాం ప్రతి ఒక్కరికి. ఈ 4 విషయాలు ఒక ప్రోడక్ట్ గురించి నేర్చుకుంటే అయిపోతుంది కదా. దీనికి మీరు అప్లైన్ ఫోన్ చేస్తారు, అది సేమ్ రిపీట్ ప్రాబ్లం. నేను రీసెంట్గా ఒక పర్సన్ చూసిన, నాకైతే నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఒకనే నీ పెయిన్ కోసం ఏం చేయాలని పెట్టిండు సార్, మోకాలు నొప్పులు ఉన్నాయి సార్ అని ఆడియో రికార్డింగ్ పెట్టిండు ఆయన. సరే కొత్త పర్సన్, నేను పేరు కూడా అడగలేదు, మొబైల్ నెంబర్ వచ్చింది. సరే కొత్త ఆయనకి డిసప్పాయింట్ ఎందుకు చేయాలని చెప్పేసి నేను ఆయనకి నీ పెయిన్కి ఏమి ఇవ్వను, యాక్చువల్లీ అట్లాంటివి వస్తే మీ అప్లైన్ అడుకోమని చెప్తాం. కానీ పోనీలే ఒక చిన్న టైప్ చేయడానికి ఏముందని నీ పెయిన్కి ఏమి ఇవ్వను సింపుల్గా టైప్ చేసి పెట్టేసిన. కరెక్ట్గా మళ్ళీ 7th డేనో 8th డేనో మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఓకేనా సార్. వాట్సాప్ పెట్టిండు, ఒక 10 నిమిషాలల్లో 5 కాల్ చేసిండు, మిస్ కాల్స్. నేను ప్లాన్లో ఉన్నా చూడలేదు, అరే 5 మిస్ కాల్ ఇచ్చిండు ఏందనేసి జస్ట్ ఓపెన్ చేస్తుంటే నా నంబర్ వాట్సాప్లో కూడా అనిపించింది, అరే ఏదో పెట్టినట్టు దానికి మిస్ కాల్ చేసిన అని చెప్పి అది ఓపెన్ చేసిన. అందులో ఏముంది తెలుసా సార్, ఒక లేడీ ఉంది, ఒక 40 ఏళ్ళు ఉంది, ఆమెకు మోకాలు నొప్పులు ఉన్నాయి, ఏం మెడిసిన్ ఇవ్వాలి. కరెక్ట్గా వారం కింద చూసి ఆయన చాట్లో ఉంది మోకాలు నొప్పులకి ఏమి ఇవ్వాలని. ఆయన కనీసం ఆయన చాట్లో ఏముంది కూడా చూస్తలేడు, జస్ట్ ఈయనకు అడిగేస్తే అంటే ఇన్స్టెంట్గా అలవాటు పడిపోయినాం. అంటే ఒక మెసేజ్ పెడతాయని చెప్తాడు, మెసేజ్ పెడితే నాకు చెప్పడం నాకు హ్యాపీనే, నాకే పేరు వస్తుంది, నాకే నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుంది. ఓకేనా. కానీ నీకు నాలెడ్జ్ చేయడం పెరుగుతుంది. కనీసం కొత్తది నేర్చుకుంటలేవు, కనీసం పాతదన్న మోకాలు నొప్పులకి ఏమి ఇవ్వాలి తెలియదు, ఒకసారి చెప్పినాం గదే ఇవ్వాలి కదా. మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా అదే అడిగితే నేను ఏమనాలి చెప్పండి. ఓకేనా. చెప్పకపోతేనేమో అప్లైన్కి ఇంత నెత్తి నొప్పి, ఇంత నెత్తి కన్లా, కనీసం రెస్పాన్స్ కూడా ఇస్తలేడు, ఇంత బిజీ ఉంటాడా నిజంగా అంటే. కనీసం నిన్న చూడలే, రాత్రి వండేటప్పుడైనా వాట్సాప్ చూడలేడా. ఓకేనా. సింపుల్గా నేను చాలా మందికి చెప్తా హెల్త్ చార్ట్ని రిఫర్ చేయండి అనేసి. హెల్త్ చార్ట్లో మేము కూడా అదే చెప్తాం. నిజంగా క్రిటికల్ ప్రాబ్లం ఉంది, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, బ్లడ్ లేదు, ఇవన్నీ కామన్ డిసీజ్ కదా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు కోల్డ్ అయితే డైరెక్ట్ పెద్ద హాస్పిటల్ పోయి హెల్త్ స్కానింగ్ చేయించుకొని కిడ్నీ అన్ని చెక్ చేయించుకొని ఆ డోలా తెచ్చుకొని వేసుకుంటారా, లేకపోతే జ్వరం రాగానే ఫస్ట్ పోయి డోలా అంటే డోలాని ప్రమోట్ చేయట్లేదు, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక డోలా వేసుకొని ఒకరోజు తగ్గకపోతే నెక్స్ట్ డే హాస్పిటల్ పోతారా. కానీ మీరు చేస్తున్న పని ఏంటంటే చిన్నగా ఇట్లా కాఫ్ అయ్యి ఒకరోజు తుమ్మంగానే నెక్స్ట్ డే యశోద హాస్పిటల్లో పోయి పండుకోనిగా ₹1,00,000 ఫీజులు కట్టి అమ్మ నాకు ఒక డోలో ట్యాబ్లెట్ తెచ్చుకుంటున్నామా. జనరల్ ప్రాబ్లమ్స్కి మీరే సప్లిమెంట్స్ ఇవ్వండి. నిజంగా క్రిటికల్ ఉంది, అది అర్థమైతలేదు సార్, నాకు ఇప్పటిదాకా ఇట్లాంటి ప్రాబ్లం నేను ఇవ్వలేను సార్ అన్నప్పుడు ఫస్ట్ మీ అప్లైన్ అడగండి. ఎందుకంటే మీ అప్లైన్ చాలా మందికి ఇచ్చుంటాడు, అవునా కదా. ఓకేనా. అప్పుడు కూడా అర్థం కాకపోతే అప్పుడు మెసేజ్లు చేయండి ఇంకా మీది వాళ్ళకి. ఓకేనా. సింపుల్గా టైప్ చేయడం ఈజీ, కానీ అక్కడ మీకు ఒక ప్రాబ్లం వస్తుంది చెప్పన్నా. అనుకోండి మీరు టైప్ చేసారు, నేను కదా ప్లాన్లో ఉన్న 1 అవర్ టైం పెట్టింది, 1 అవర్ మీకు పేషెంట్ వెయిట్ చేస్తాడు ఆడ, వెయిట్ చేయడు. రెండోది మీరు 3 కాల్ చేసారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను లేపలేదు ఎందుకంటే ప్లాన్లో ఉన్న సైలెంట్లో లేపడానికి, అప్పుడు మీ కస్టమర్ ఏమనుకుంటుంది తెలుసా, అయినా వేస్ట్ ఉన్నట్టున్నాడు, ఈయన ఫోను ఆయన ఎవరు చేస్తే ఆయన లేపుతాను లేడు అంటే ఈయనకు రెస్పెక్టే లేనట్టున్నది. ఎందుకంటే మీరు ఆయన ముందే కదా 3-4 సార్లు టక్క కొడుతున్నారు. ఓకేనా. ఒక ఫోన్ చేసి కనీసం అనొచ్చు కదా, ఆయన అప్లైన్ బిజీ ఉన్నట్టు లేపలేని అని అడిగి చెప్తారు. అట్లా కదా, ఆడికెళ్ళి 4 ఫోన్లు చేస్తే మీ డౌన్లైన్ చూస్తుండు మిమ్మల్ని,
చూసి డౌన్లైన్ అంటే కొత్త కస్టమర్. అరే ఈయనకు అసలు రెస్పెక్టే లేదు, ఈయనకి ఏం తెలియనట్టుండు, అసలు ఈయన బిజినెస్ నేను ఎవరో పట్టించుకుంటున్నట్టున్నాడు, ఈయన దగ్గర నేను జైన్ అయితే నన్నేం చేస్తాడు ఈయన అనుకుంటాడు. అంటే మనం ఇండైరెక్ట్ చెప్తున్నాం నాకేం చేత కాదు, నాకేం రాదు అని మీరే మీ సర్టిఫికేట్ అతికేసుకొని పోతున్నారు. పేరు కూడా కాదు, ఈడ నోటికి నోటీస్ బోర్డు అతికేసుకొని పోతున్నారు మీరు. ఓకేనా? ఈ చిన్న చిన్న మిస్టేక్లు ఇవి మీకు తెలుసు, తెలియదని కాదు, తెలిసిన మిస్టేక్ చేయకండి. దీనికి మంచి సొల్యూషన్ చెప్పన్నా, 60 సప్లిమెంట్లు బట్టి కొట్టుకోండి, తప్పేం కాదు. మనం అందరం బట్టి కొట్టి పాస్ అయిన వాళ్ళమే. ఓకేనా? 10వ తరగతి నుంచి బీటెక్ దాకా నేను బట్టి కొట్టి పాస్ అయినాను. ఇప్పుడు నన్ను 10వ తరగతి పోస్ట్ అడుగు నాకు రానే రాదు. నాకు ఇప్పుడు ఏం అవసరమో అదే నాలెడ్జ్ గుర్తుపెట్టుకుంటా. ఓకేనా? మీరు రోజు 2 ప్రోడక్ట్స్ నేర్చుకుంటే ఒక నెల సరిపోతుంది మీ హెల్త్ సప్లిమెంట్స్ మీద. ఇక పేజ్ టు ప్రెస్కి అయితే మీకు అసలు దానికి నాలెడ్జ్ అవసరం లేదు కదా, ఏది ఇచ్చినా సరిపోతుంది. నీమ్ సోప్ దగ్గర కాంప్లెక్స్ ఇచ్చినా సరిపోతుంది, కాంప్లెక్స్ దగ్గర ట్రూమెన్ ఇచ్చినా సరిపోతుంది. ఏది ఇచ్చినా గదే రిజల్ట్, గదే నూరుగా, గదే సబ్బు. మీరు నేర్చుకోవాల్సింది ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్. ఓకేనా? ఒక్కసారి మీరు హెల్త్ సప్లిమెంట్స్ నేర్చుకొని మీరు అనుకోండి నీ పెయిన్కి ఇస్తుండ్రు, నీ పెయిన్కి ఇచ్చేటప్పుడు 4-5 సప్లిమెంట్స్ ఇస్తే ఇది ఎందుకు సార్ అన్నప్పుడు మీరు వాడాలి సార్, వాడితే రిజల్ట్ వస్తుంది అంటే కాదు, అది ఎందుకు ఇస్తారో మీరు ఒక్కసారి చెప్పండి. గ్లూకోజామైన్ ఎందుకు ఇస్తారు చెప్పండి. సార్ గుజ్జు అరిగిపోతుంది, మనం హాస్పిటల్ పోతే మనకి ఏం చేస్తాడు సార్, గుజ్జు పోయినకి మందులు ఇయ్యాడు, పెయిన్ కిల్లర్స్ ఇస్తాడు. ఒక 6 నెలలు సంవత్సరం పెయిన్ కిల్లర్ ఇస్తాడు, ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. ఒక ఏడాది 2 ఏళ్ళు పోగానే మనకి ఏమంటాడు సార్, ఆపరేషన్ చేయించుకోవాలి, మొక్కలు చిప్పలు అరిపోయినా అంటాడు. కాబట్టి మీరు బయట చూడండి ఏమంటాడు అప్పుడు, ఆ చిప్ప పెట్టించుకుంటాం ఆపరేషన్ అయిపోయినాక, మీరు అప్పుడు చెప్తాడు కింద కూసోవద్దని 2-3 లక్షలు పోయినాక. కానీ మన దగ్గర ఒక మంచి అవకాశం ఉంది సార్. ఇప్పుడు మిషన్ ఉంది కదా, మిషన్ అరిగిపోకుండా ఏం చేస్తాం, ఆయిల్ వేస్తాం కదా, అట్లా మనకు ఆయిల్ వేయడానికి మనకి గ్లూకోజామైన్ ఉంది సార్. ఒకవేళ ఇది మనం వేసుకుంటే మనకు గుజ్జు వస్తుంది. అరే గ్లూకోజామైన్ వేసుకుంటే గుజ్జు వస్తుందా, ఆయన చెప్పింది నిజమే, అప్పుడు టాబ్లెట్ వేసుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు కొలాజిన్ ఉంది సార్, నేను కొలాజిన్ ఎందుకు వాడాలి, రేట్ ఎక్కువ ఉంటుంది. గ్లూకోజామైన్ 600-700కి వచ్చే, కొలాజిన్ 1800కి వచ్చే, నేను ఎందుకు వాడాలి అప్పుడు చెప్పండి. సార్ మన బోన్స్ ఎండింగ్ ఉంటుంది కదా, ఎండింగ్ ఏదైతే ఉందో దాన్ని రబ్బర్ కుషన్ సాఫ్ట్ చేస్తుంది, బోను ఫ్లెక్సిబుల్ అయ్యి రీపోకుండా దాన్ని కుషన్ చేస్తుంది సార్. అంటే మనకి కొలాజిన్కి ఎండ్, కొలాజిన్ కంటే అది మన రబ్బర్ కోటింగ్ పైన మనకి గుజ్జు ఉంటుంది సార్. ఆ రబ్బర్ కోటింగ్ ఉంటే మనకి బోన్ అనేది విరిగిపోదు, పెలుసుగా కాదు. ఒక్క మాట చెప్పి చూడండి, అరే ఇంత ఉందా అంటే, బోన్ ఉంటుంది, బోన్ మీద ఒక రబ్బర్ కోటింగ్ ఉంటుంది, దాని మీద గుజ్జు ఉంటుందా. అని ఇప్పటిదాకా మాకు డాక్టర్ కూడా చెప్పలేడు, నిజంగా ఈయన చదువుకున్నాడు అంటే నాకు తెలివి ఉన్నది, ఈయన మాటని నేను నమ్మొచ్చు. ఒక్కసారి వాళ్ళ మైండ్లో మీకు తెలుసు అన్న విషయం వాళ్ళ మైండ్లో పడుతుంది చూసిరా, వాళ్ళు సప్లిమెంట్ అయ్యకుండా ఎవరు ఆపలేరు. మీరు అది కాదు ఇంకో 2 ఎక్కించినా వాడతాడు. ఓకే? మీరు 2 అంతే నమ్మకం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినాక మీరు చూడండి, బిల్ సప్లి మెడిసిన్ రాస్తే మీరు ఎప్పుడైనా తక్కువ తెచ్చుకుర్రా, ఇంత తెలివి ఉన్న మనమైనా సరే అన్ని గోళీలు తెచ్చుకుంటాం. అది ఎందుకు పనిచేస్తా కూడా తెలియదు, తెచ్చేసుకుంటాం. ఎందుకంటే డాక్టర్ చదువుకున్నాడానికి నాలెడ్జ్ ఉందని మనం నమ్ముతాం కాబట్టి పోతున్నాం. మీకు నాలెడ్జ్ ఉందని మీ డౌన్లైన్ మీ కస్టమర్ నమ్మితే మీరు ఎన్ని రాసినా తీసుకుంటాడు. కానీ మీరు చేయాల్సిన ఫస్ట్ పని, మీరు రోజు 2 ప్రోడక్ట్స్ నేర్చుకోండి. అవునా కదా? ఓకేనా? 2 ప్రోడక్ట్స్ నేర్చుకుని దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ మీరు ఒక్కసారి చేసి చూడండి. మీరు ఒక డౌన్లైన్ కస్టమర్ దగ్గరికి పోయి మీకు మీరు చెప్పి చూడండి, ఎందుకు పీవీ మూవ్ కాదు. అవునా కదా? ఓకేనా? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఫస్ట్ ఆయన వాడాడు, సప్లిమెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు మీరు వాడండి. ఎందుకు మనకు మొఖాల నొప్పులు వచ్చినాకనే వాడడం, ముందు వాడొద్దా? ఓకేనా? నేను ఈ రోజుకి నేను గ్లూకోజామైన్ వేసుకుంటా, ఎందుకంటే ఫ్యూచర్లో మొఖాల నొప్పులు వచ్చినాక వాడేదానికంటే ప్రివెన్షన్ తీసుకోవచ్చు కదా. ఓకేనా? ఒక్కసారి మీరు వాడి చూడండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే థర్డ్ పార్టీ అప్రోచ్ బాగా చెప్తారు, అంటే పలానా ఆయన వాడిండు మీరు వాడండి బాగుంటుందని చెప్తారు. అది కాదు, మా ఇంట్లో మా అమ్మకు వాడిపించినాం మంచి రిజల్ట్ వచ్చింది, మా భార్యకు వాడిపించినాం, మా భార్యకు బ్యాక్ పెయిన్ ఉండే వాడింది, బ్యాక్ పెయిన్ తగ్గింది, ఇప్పుడు బాగుంది, మీరు వాడండి అంటే, అరే సార్ వాళ్ళ ఇంట్లోనే వాడిర్రా అయితే మంచి ప్రోడక్టే ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో వాడిరంటే మంచిదే ఉంటుంది, మేము వాడతామంటారు. ఎప్పుడు థర్డ్ పార్టీ అప్రోచ్తో పాటు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ఓకేనా? పేస్ట్ ఉంటుంది కదా, ఎవరో వాడిర్రు బాగుంటుంది అంటే మంచిగా ఉంటుందా, నేను వాడినా పొద్దున బ్రష్ చేస్తే సాయంత్రం కూడా స్మెల్ రాలేదు, ఎక్సలెంట్గా ఉంది, మీరు వాడండి అంటే బాగుంటుందా? పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ప్రోడక్ట్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను అనుభవించిన తర్వాతనే మీరు అనుభవించండి. ఓకేనా? మీరు గురీజీలను కూడా చూడండి, స్వాములను కూడా చూడండి, వాళ్ళు దేవుని తపస్సు చేసినాకనే వేరే శిష్యులను చేంజ్ చేసుకొని తపస్సు ఎట్టాయని నేర్పిస్తారు. కానీ మనం చేసే పని ఏంటంటే లెర్నింగ్ వదిలేసి టీచింగ్ చేయమంటే మస్తు చేస్తాం. ఓకేనా? 10వ తరగతి పాస్ కావడం ఎట్లా తెలియదు కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ వస్తే వాడు ఎంబీబీఎస్ చేసి డాక్టర్ ఎట్లా ఉన్నా క్లాస్ వీక్మంటే మస్తు వీక్తాం తెలుసా. ఓకేనా? కానీ మనకి 10వ తరగతి ఎట్లా పాస్ కావడం తెలియదు. చెక్ చేసుకోండి కావాలంటే. అంటే మనకి 10,000 చెక్కు రేకున్నా కానీ పక్కనోనికి 20,000 చెక్ ఎట్లా రావాలో మోటివేషన్ చేయమంటే మస్తు చేస్తాం. ఓకేనా? అంత మోటివేషన్ చేసేవాళ్ళు ఆ 20,000 చెక్ ఎట్లా రావాలో మనకు తెలుసు కదా, మనం అదే చేద్దాం. సింపుల్, ఇంకేం చేయదు. పక్కన వాళ్ళు మోటివేషన్ చేసే ముందు నేను ఆ పని చేస్తున్నాను లేనా, నా ఇన్కమ్ తీసుకున్నాను లేనా, నాకు అది వస్తుందా లేదా, ఫస్ట్ మీకు అది వస్తే సక్సెస్ఫుల్ ఉంటారు. చాలా మంది అనుకుంటారు నేను మోటివేషన్ చేసినా మస్తు తిన్నాడు అనుకుంటారు, కానీ పక్కన పోయినా నవ్వుతాడు. ఎందుకు చెప్పన్నా, అమ్మ కారు ఎట్లా కొన్నా బాగానే చెప్పిండు కానీ ఆయన దగ్గర కారు ఉన్నది. నిజంగా అంత తెలుసు ఆయన కారు ఎందుకు కొనలేడు మరి.
ఇది ముందట అనరు, పక్కన పోయి నవ్వుకుంటా అంటారు. ఓకేనా, ముందట అంతే లాభము. మీ ముందట నాటుడు పక్కన పోతే ఎంతమంది ముందు అంటారో తెలియదు. డూప్లికేషన్ అంటారు కదా, చెట్టు వేర్ల లెక్క. పైన చెట్టు చిన్ననే కనిపిస్తుంది, ఒర్లు మస్తు పోతాయి చూడు. ఓకేనా, చెట్టు వేర్లు కూడా మాట్లాడుకుంటాయి అంట. మన టీంలో కూడా క్రాస్ లైన్స్ చాలా మాట్లాడుకుంటారు. అది కూడా పనికొచ్చే మాటలు కాకుండా పనికిరాని మాటల మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు. ఓకేనా, పాజిటివ్ కంటే నెగిటివ్నే ముందుగా స్ప్రెడ్ అవుతుంది. మీరు టీంలో ఏదైనా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే, ఒక సామెత ఉంది కదా, నిజం కడప దాటేలోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టేసి మన కడప మీదకి వస్తుందంట, అంత స్పీడ్గా ఉంటుంది. కాబట్టి ఏదన్నా మనం నెగిటివ్ ఒక్కటి పాస్ చేసే ముందు 100 సార్లు ఆలోచన చేయండి. అదే నెగిటివ్ నా టీంలో జరిగితే నాకెంత లాభం వస్తుంది. ఓకేనా, అన్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళు మీ సక్సెస్ స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ మన బిజినెస్ నడిచేది డ్రీమ్తో పాటు పక్కన క్వశ్చన్ చేసుకుంటే నడుస్తుంది. ఈ పని నేను ఎందుకు చేస్తున్నా, ఈ పని ఎందుకు చేయాలి. ఓకే లీడర్స్, నేనైతే విన్నింగ్ టీంని డూప్లికేట్ చేస్తున్నా. టీ ఇగో, ఓకే, ప్రతిరోజు మార్నింగ్ ఒకటి ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోమంటారు కదా. ఓకేనా, ఎస్. దీనివల్ల లాభం ఏమిందంటే, అనుకోండి ఇక్కడ 260 మంది ఉన్నారు. ఒకవేళ 260 మంది మార్నింగ్ లేసి ఏదైనా ఒక సప్లిమెంట్ తీసుకుంటే, అనుకోండి మీ టీం మెంబర్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన పర్సన్ ఉంటే, 260 మంది ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఆయన చూసి ఏమనుకుంటాడు, ఇది మెడిసిన్ కాదు సప్లిమెంట్, ఇది నేను తీసుకుంటుంది ఎలార్జినైన్. ఎలార్జినైన్ తీసుకుంటే లాభం ఏంటంటే ఫ్యూచర్లో మీకు నరువు రిలేటెడ్ ప్రాబ్లం రాదు. ఓకేనా, అంటే వెరికోస్ ప్రాబ్లం కావచ్చు, సైటికా కావచ్చు, అండ్ పార్కిన్సన్ కావచ్చు, చాలా మందికి ట్వింక్లింగ్ ప్రాబ్లం కావచ్చు. ఓకేనా, హార్ట్ అటాక్లో కాల్షియం డిపాజిట్ వల్ల వచ్చే ప్రాబ్లం కావచ్చు, ఆనెల్ కావచ్చు. ఇవన్నీ రాకుండా ఉంటాయి ఒక్క ఎలార్జినైన్ తీసుకుంటే. మన టాప్ టు బాటమ్ ఉన్న ప్రతి ఒక్క నర్వ్ యాక్టివ్ అవుతుంది ఒక్క ఎలార్జినైన్ తీసుకుంటే. ఫ్యూచర్లో మీకు పక్షవాతమే రాదంటే ఎలార్జినైన్ తీసుకోవచ్చా లేదా. ఓకే, ఇది మీరు తీసుకొని మీ టీంలో కూడా డూప్లికేట్ చేయండి. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి థ్యాంక్ చెప్తూ బ్యాక్ టు అశోక్ సార్. ఎస్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వండర్ఫుల్ సెషన్. సో లీడర్స్ ఎట్లా ఉంది సార్ యొక్క సెషన్? చాలా అద్భుతం కదా. సో చెవులల్లో తేనె ఊసినట్టు ఉంది సార్. మీ మాటలు తేనె పలుకులు. సో ఎంత స్మూత్గా అనర్గళంగా ఒక 1 అవర్ నుంచి సో ప్రతి స్టెప్లో కూడా ప్రతి పాయింట్ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రతిది కూడా 100% యూస్ఫుల్. సో మన నుంచి జరిగిన మిస్టేక్సే కావచ్చు, చేయాల్సిన పనే కావచ్చు, సో ప్రోడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా సో చాలా చాలా ఇన్ఫర్మేషన్ మేము ఈరోజు నేర్చుకున్నాము. సో నాకు చాలా సార్లు అనిపించింది, సో చాలా మంది అప్లైన్లే మనం వింటూ ఉంటాం. సో ఒక్కొక్క అప్లైన్ ఒక్కొక్క దాని మీద గ్రిప్ ఉండి సో చెప్తా ఉంటారు. సో అట్లాగే వచ్చేసి ప్రసాద్ సార్ వచ్చేసి సో సార్ యొక్క మీటింగ్స్ నేను వినడం జరిగింది. సో ఎంత స్మూత్గా ఒక నార్మల్ వ్యక్తికి కూడా ఇట్లా చెప్పింది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మనం చేసే దగ్గర ప్రాబ్లం వస్తుంది. సో సార్ చెప్పడానికి రెడీగా ఉన్నారు మనల్ని గెలిపించడానికి. సో ఎట్లా వెళ్తే ముందుకు వెళ్తాము అన్న ప్రతి దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఎంతమంది పాటిస్తున్నారు అన్న దాన్ని బట్టి రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి సో ఇక్కడ సార్ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా సో మనం పాటించినప్పుడు మన రిజల్ట్స్ మనకే మారుతాయి. సో సార్ చెప్పిన గొప్ప పాయింట్ ఏంటి అంటే, సో వెస్టీజ్ని నిజంగా కెరియర్ గానే ప్లాన్ చేసుకోవాలి. అది తెలిసిన వాళ్ళు చాలా మంది కెరియర్ అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ పార్ట్ టైము సమ్ టైమ్స్ చేయడం అనేది అది 100% అది కరెక్ట్ కాదు. రావడం అనేది పార్ట్ టైంగా రావచ్చు, మన ఫీలింగ్ అది. కానీ ఈ యొక్క పని కెరియరే. ఎందుకంటే మనం ఏ పని చేసినా రాని మనకు కావాల్సింది ఏది కూడా రాని ఇక్కడ వెస్టేజ్లో మాత్రం 100% ప్రతిది కూడా వస్తుంది. సో ఒక వ్యక్తి బయటకు వెళ్ళి పని చేస్తున్నాడు అంటే ఏదో ఒకటి ఆశించి చేస్తూ ఉంటాడు. సో ఆ ఆశించిన దానికంటే ఎక్కువ వచ్చేది వెస్టేజ్లో ఉంటుంది. సో కాబట్టి దీన్ని కెరియర్గానే ప్లాన్ చేసుకోవాలి. సో చాలా మంది ఫుల్ టైంలో ఉండి పార్ట్ టైం వర్కే చేస్తూ ఉంటారు. అంటే ఫుల్ టైంలో ఉంటారు, కాకపోతే వర్క్ను మాత్రము సో వాళ్ళకి నచ్చినప్పుడు మాత్రం చేస్తుంటారు. సో అది కూడా కరెక్ట్ పని కాదు. ఫుల్ టైం అంటే మీరు జాబ్కి ఫుల్ టైం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎట్లయితే పనిచేస్తారో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన షెడ్యూల్ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫుల్ టైంలో, మన డెప్త్లో. ఎందుకంటే పోయిన సమయాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేం. సో సమయం అనేది మనకు చాలా రోజులు ఉందని అనుకుంటాం, కానీ పోయిన సమయాన్ని తీసుకురాలేం. సో ముందున్న సమయాన్ని యూజ్ చేసుకుంటాం, కానీ జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఇప్పుడు నేను ఫుల్ టైం అని చెప్పేసి 1 year వేస్ట్ చేసుకోవడము, 2 years వేస్ట్ చేసుకోవడము, 2 years తర్వాత నేను రియలైజ్ అయ్యి సో ఇక్కడ నుంచి నేను సీరియస్గా పనిచేస్తా అనుకుంటే సో ఈ 2 సంవత్సరాలు అయితే మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతాయి. సో మనకు సంబంధించిన టీమే కావచ్చు,
మనకు సంబంధించిన రిలేషన్స్ కావచ్చు, మనం చెప్దామని చెప్పేసి పెండింగ్ చేసుకునే వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా మనకు మైనస్ అయిపోతూ ఉంటారు. సో కాబట్టి సో సీరియస్గా మనం పనిచేద్దాము. ఆ, సార్ రథచక్రం గురించి చెప్పిండు. సో చాలా చాలా అద్భుతం. సో నిజంగా సో రథం పైన దేవుడు ఉంటేనే రథానికి కూడా సో వాల్యూ. ఓన్లీ రథం ఉంది, దాని మీద దేవుడు లేదనుకోండి, దాన్ని దేనికి యూజ్ చేస్తాం? సో అట్లాగే సో మీ అప్లైన్తో మీరు కలిసి ప్రయాణం చేయడమే మీ యొక్క నిజమైన విజయానికి, సో అది మీ యొక్క అచీవ్మెంట్కి సో నిదర్శనం అనమాట. సో కాబట్టి అప్లైన్ చెప్పిన మాటని ఖచ్చితంగా తూచా తప్పకుండా పనిచేయాలి. సో అప్లైన్ డౌన్లైన్ యొక్క సక్సెస్నే కోరుకుంటాడు. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కోరుకునే అప్లైన్ ఉండడు. ఎందుకు అంటే నిజమైన వెస్టీజ్ తెలిస్తే, ఒక అప్లైన్ డౌన్ లైన్ సక్సెస్ కోరుకోలేదు అంటే ఆయన, ఎందుకంటే ఆయన పని చేయని అప్లైన్ అయితే కోరుకుంటాడు. అరే నేను పని చేయట్లేదు అనుకోండి, నా కిందున్న వ్యక్తి సక్సెస్ అవుతున్నప్పుడు సో ఆయన కోరుకోవచ్చు, ఎందుకంటే ఈయన పని చేయకపోతే. కానీ పని చేసే యాక్టివ్ అప్లైన్, ఒక డ్రీమర్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో 100% డౌన్ లైన్ యొక్క సక్సెస్ని ఫస్ట్ కోరుకుంటాడు. సో ఇది 100% గ్యారంటీ. అండ్ బాటిల్కి సార్ చెప్పిండు, సో హోల్స్ పడినప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది, కానీ పైన వాటర్ బాటిల్ యొక్క క్యాప్ టైట్ చేసినప్పుడు వాటర్ ఆగుతుంది అని చెప్పాడు కదా. సో అట్లాగే మనము వెస్టేజ్లో మనకు సూట్ బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది వ్యక్తులు సో మనల్ని ఖచ్చితంగా నెగిటివ్లోకి తీసుకెళ్తారు. సో మనం ఎంత పాజిటివ్గా ఉన్నా మళ్ళీ మన మీద మనకి కాన్ఫిడెన్స్ పొడగొట్టే సామర్థ్యం బయట వ్యక్తులకు ఉంది. కానీ ఫస్ట్ ఎవరిని నమ్మాలంటే నిన్ను నువ్వు నమ్మాలి, వెస్టేజ్ని నమ్మాలి. సో వెస్టేజ్కి ఎందుకు వచ్చిన ఆ పర్పస్ నువ్వు కరెక్ట్గా రాసుకోగలిగి సో దాన్ని చూడగలిగితే, సో నిన్ను ఎంతమంది డిసప్పాయింట్ చేసినా నీ సక్సెస్ని మాత్రం వాళ్ళు ఆపలేరు. ఒకరోజు 100% సక్సెస్ అయి నువ్వు వాళ్ళకి చూపిస్తావు. కానీ ఆగిపోతున్నావు అంటే ఖచ్చితంగా అది నీలో లోపం ఉంది. ఎందుకంటే ఆ పర్పస్ కరెక్ట్గా లేకపోవడము, ఆ విజన్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే మనం మైనస్ అవుతూ ఉంటాం. సో అండ్ ఇంకా మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు క్రాస్ లైన్స్, సో బ్రదర్ లైన్స్ అంటాము, క్రాస్ లైన్స్ అంటాము. సో వీళ్ళతో మాట్లాడడం వల్ల నిజంగా చెప్తున్నాను 1% కూడా మనకు లాభం లేదు. అలా అని చెప్పేసి వాళ్ళతో మనం మాటలు బంద్ చేయమని చెప్పట్లేదు. సో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. సో ఒక రికగ్నిషన్ తీసుకున్నారు, ఒక సక్సెస్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్ చెప్పండి. కానీ ఆ చెప్పే క్రమంలో నీకెంత డబ్బులు వస్తున్నాయి, నీకు అప్లైన్ సపోర్ట్ చేస్తున్నాడా, సో నీకు ఎంత పీవీలు వస్తున్నాయి, సో ఎక్కడెక్కడ టీం ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా సో 100% అవి మనకు మైనసే అవుతాయి తప్పిస్తే ప్లస్ అయితే కావు. సో ఈ రోజు వరకు కూడా చూసుకుంటే నాకు శ్రీనివాస్ సార్ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత సో ఏ బ్రదర్ లైన్తోనైనా ఏ క్రాస్ లైన్తోనైనా మాట్లాడాలి అంటే సో నేను బిజినెస్ వైపు నేను మాట్లాడను. సో యాజ్ ఏ ఆయనతో రిలేషన్ అనేది ఏదైనా ఉంది అంటే కనుక హాయ్ బాయ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఢిల్లీకి ఎఫ్ఆర్కి వెళ్తాం, ట్రావెల్ చేస్తూ ఉంటాం. అరే ఈయన బ్రదర్ లైన్ కదా అని చెప్పేసి నేను ముఖం ఇటు ఆయన ముఖం అటు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. సో జనరల్ మాట్లాడతాం, కానీ బిజినెస్ విషయాలకు సంబంధించింది ఏది కూడా మాట్లాడాం. సో కాబట్టి ఈరోజు మనం నిలబడగలిగాం. ఒకవేళ బిజినెస్ సంబంధించిన విషయాలు మాట్లాడేసి నీ అప్లైన్ ఇట్లనంట కదా, సో నా అప్లైన్ డబ్బులు ఇస్తాడు, నా అప్లైన్ ప్రోడక్ట్ ఇస్తాడు, సో నా అప్లైన్ టీముని కూడా జాయిన్ చేపిస్తాడు నా కిందాల, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సో ఆపోజిట్లో ఉన్న వ్యక్తికి ఏమిటంటే నా అప్లైన్ ఇది చేయడు, ఇది చేయడు, ఇది చేయడు, సో కాబట్టి నేను సక్సెస్లో లేనని చెప్పేసి ఇన్నర్ ఫీలింగ్ అతను అయిపోతాడు. సో ఆడ మీ ఇద్దరి యొక్క కన్వర్సేషన్ ఏమవుతుంది అంటే బిజినెస్ను వదులుకునే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే అప్లైన్ పైన ఈగో ఫీలింగో నెగిటివ్ ఫీలింగో పెట్టుకొని సో నా అప్లైన్ కరెక్ట్ కాదు, నా అప్లైన్ కరెక్ట్ కాదని ఈయన అసలు డెవలప్ అవ్వక ముందుకే సో బిజినెస్ అక్కడనే ఆపేస్తూ ఉంటాడు. సో అట్లా కాదు. సో మన కార్డినల్ రూల్స్లో కరెక్ట్గా మనకు విన్నింగ్ టీం నుంచి మనకు చెప్పడం జరిగింది. సో కార్డినల్ రూల్స్ 10 కోర్ స్టెప్స్ తూచా తప్పకుండా ఫాలో అయితే ఇంకొకటి ఆప్షన్ లేదుగా, మీరు 100% సక్సెస్ అవ్వాల్సిందే. కానీ మనం ఆ రూల్స్ తెలుసు, ఆ 10 కోర్ స్టెప్స్ తెలుసు, కానీ వాటిని ఫాలో అవ్వడం మాత్రమే మనం మిస్టేక్. సో కాబట్టి ఏదైనా కూడా ప్రాక్టికల్గా మనం కరెక్ట్గా పనిచేస్తే మీ యొక్క సక్సెస్ని ఎందుకు ఆపుతారు, ఎవరు ఆపుతారు? సో సక్సెస్ని ఈ భూమి మీద ఒకరు ఆపుకుంటున్నారు అంటే అది ఓన్ మనకి మనమే. నా కిందల టీం వస్తలేదు, ఎవరు పని చేయట్లేదు అని కాదు. మనం కొత్త వ్యక్తుల గురించి మనం వర్క్ చేసినప్పుడు నీ పాత వ్యక్తుల గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆగిపోతే వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుందని సార్ చెప్పారు. ఎవరైతే వ్యక్తి ఆగిపోయిండో ఆయన లైఫ్ అక్కడితో ఆగిపోతుంది. కానీ నువ్వు ఇంకా ఒక వ్యక్తికి స్పాన్సర్ చేయొచ్చు, ఇంకా ఇద్దరు వ్యక్తులకు స్పాన్సర్ చేయొచ్చు. ఒక వ్యక్తి ఒక వ్యక్తికి అడిగాం, సార్ మీ గోల్ ఏంటంటే నేను డియూసిడి అవ్వాలి సార్ అన్నాడు. కానీ సిల్వర్ లెవెల్లోనే స్ట్రగుల్స్ పడుతూ ఉన్నాడు. సిల్వర్ డైరెక్టర్గా ఒక డైరెక్టర్
చేసి సో ముందుకు వెళ్ళట్లేదు. సో అప్పుడు ఆయన డియూసీడ్ అంటే 16 లెగ్గులు కావాలి. ఆ ఉన్న వ్యక్తి కూడా ఆగిపోయింది అనుకోండి, సార్ నాకున్న ఆగిపోయింది సార్ అంటే నీ యొక్క గోల్ ఏంది? 16 లెగ్గులు. సో ఒక లెగ్ నువ్వు క్రియేట్ చేసినావు, అది ఆగింది. అయినా 15 లెగ్గులని నువ్వు క్రియేట్ చేయాల్సిన ఆ, ఉందన్నమాట. ఇంకా నీ పైన ఇంకా 15 లెగ్గులని క్రియేట్ చేయాలిగా. సో నువ్వు ఫోకస్ దాని మీద పెట్టు. నువ్వు అప్పటి వరకు ఓడిపోలేదు, నీకు ఆగిపోయిన వాళ్ళు ఆగిపోయారు అనుకోవాల్సిన అవసరమే లేదు. సో కాబట్టి 100% సార్ చెప్పిన పాయింట్స్ చాలా డెప్త్ పాయింట్స్, ఎంతో ఎక్స్పీరియన్స్ చేసి చెప్పిన పాయింట్స్. ఒకానొక స్టేజ్లో ఏమీ లేని స్టేజ్ నుంచి సో ఈరోజు సక్సెస్ఫుల్గా సో మనకు వెస్టేజ్లో ఒక మంచి పొజిషన్ డియూసి లెవెల్లో సార్ ముందుకెళ్తున్నారు. సో సార్కి సాధ్యమైంది, నాకు సాధ్యమైంది అంటే 100% మీకు కూడా సాధ్యమయ్యేది అది. ఎందుకంటే ఈ భూమి మీద ఏదైనా పని చేయలేము అంటే అది ఎవరు చేయలేని పని అయితే మనము ఫస్ట్ టైం చేస్తున్నాము అంటే అది సాధ్యమో అసాధ్యమో అంచనా వేయొచ్చు. కానీ ఆల్రెడీ చేసిన వ్యక్తి గురించి మనం తెలిసి సో మళ్ళీ ఇది అసాధ్యం అనడానికి అవకాశం లేదు. సో కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ డియూసీడ్ అనేది చాలా సింపుల్, కాకపోతే దానికంటే ఒక టైం పడుతుంది. సో రాత్రికి రాత్రే డియూసీడ్ అవ్వలేము, రాత్రి రాత్రే ఓ 10 లక్షల చెక్కు తీసుకోలేము. కానీ ప్రాసెస్ మన వర్క్ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు 100% ఒకరోజు ఖచ్చితంగా మీరు డియూసీడ్ అవ్వగలుగుతారు. సో అలాంటి ఒక రికగ్నిషన్ కూడా తీసుకోగలుగుతారు. సో కాకపోతే ఓపిక ఉండాలి, సో మీ వర్క్ మీద మీకు నమ్మకం ఉండాలి, అండ్ ప్లస్ నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జ్ లేకుండా నేను పని చేస్తానంటే సో పేషెంట్ దగ్గర డాక్టర్ మాట్లాడినట్టుగానే ఉంటుంది. సో కాబట్టి 100% సో నేర్చుకుందాం. ఇప్పుడు మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కదా. సో ఏప్రిల్ నుంచి మనం మిషన్ 90 డేస్ అని అనుకుంటున్నాం. సో నిజంగా చెప్పండి, ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్ని మిషన్ 90 డేస్లో మీరు అప్లై చేయండి. 90 రోజులు, రోజు ఒక ప్లాన్ చేసి ఒక ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నా కూడా 90 ప్రోడక్ట్స్ అవుతాయి. సార్ 60 రోజులు 60 సప్లిమెంట్స్ గురించి చెప్పిండు. ఒక నెలలో కూడా నేర్చుకోవచ్చు, రోజు 2 సప్లిమెంట్స్, రోజు ఒక్కటి నేర్చుకున్నా కూడా 60 రోజులు. సో కాబట్టి 90 రోజుల ఈ మిషన్ 90 డేస్లో నేను రోజు ఒక ప్రోడక్ట్స్ గురించి నేర్చుకుంటా. రోజు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు బుక్ రీడింగ్ కూడా చేస్తా. మన విన్నింగ్ టీంలో ఉన్న టూల్స్ గురించి నేర్చుకుంటా. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఒక చిన్న సీడీ వినండి. మన దాంట్లో ఉన్న సిఈపి యాప్ని సబ్స్క్రిప్షన్ చేసుకొని సిఈపి వినండి. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని నాలెడ్జ్ తీసుకొస్తాయి. తర్వాత మీ యొక్క వర్క్ అనేది ఒక మంచి లీడర్ వచ్చినప్పుడు అక్కడ ఉపయోగపడతాయి. సో మీరు కలిసిన ప్రతి ఒక్క వ్యక్తి లీడర్ అవ్వడు, 100% లీడర్ అవ్వడు. కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి మీ టీంలోకి వచ్చినప్పుడు మీరు చెప్పడానికి ఏముంది నాలెడ్జ్. మనకు కావాల్సింది లీడర్స్. నేనైనా మీరైనా లీడర్ కావాలని అనుకుంటాం. సో డిపెండ్ అయ్యే పర్సన్ కాదు, పని చేయని పర్సన్ కాదు, మనకు కావాల్సింది లీడర్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ని ఖచ్చితంగా సీరియస్గా పనిచేసే వ్యక్తులను మనం వెతుకుతూ ఉన్నాం.